హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. 2 రోజుల క్రితం కేఆర్ టీవీలో అంటే గతంలో సిగ్నేచర్ స్టూడియోస్లో చేసిన క్రాంతి గారికి సంబంధించిన ఛానల్లో వికేఆర్ విజయ్ కుమార్ మీ అందరికీ తెలుసు కదా. గతంలో మనం పంది విజయ్ కుమార్ అనేవాళ్ళం. అయితే ఈ మధ్య మన కెలకను అని చెప్పేసి కాళ్ళ ఏళ్ళ పడి ఏదో బతిమాలేసుకుని వీడియో పెట్టేస్తే అప్పటి నుంచి వదిలేసాం. మనం కూడా సర్లే సచిన్ పవన్ ఇంకెంత చంపుతాంలే అని చెప్పేసి వదిలేసాం అన్నమాట. అయితే ఆడి ఇంటర్వ్యూలోకి వచ్చిన తర్వాత చాలా ఎక్స్ట్రాలు మాట్లాడేశాడు. మన వాళ్ళు కూడా అన్న దీని మీద స్పందించండి, దీని మీద వాడిని ఒకసారి రౌండ్ వేయండి అని చెప్పి అన్నారు. నిజానికి వాడిని వాయించడానికి వాడి మీద స్పందించడానికి మ్యాటర్ ఏం లేదు. కానీ ఆ ఇంటర్వ్యూలో అనుకోకుండా క్రాంతి గారు నాకు కాల్ చేసిన సందర్భంలో నేను కొన్ని మాటలు మాట్లాడటం, అదేవిధంగా వికేఆర్ని ఒక ప్రశ్న అడగటం జరిగింది. ఆ ఒక్క ప్రశ్నకి వాడు సమాధానం చెప్తాడేమోనని చూస్తే ఆ సమాధానం కూడా చెప్పకుండా నంగి నాటకాలన్నీ వేస్తా కూర్చున్నాడు. అయితే నిజానికి ఈ వీడియోలో కూడా వాడిని వాడు వీడు అనాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఆ వీడియోలో నేను ఎంతో మర్యాదగా, ఎందుకంటే మన కెలకను అని చెప్పిన తర్వాత ఇంకా అతనితో మనకి శత్రుత్వం ఏముంది అనే ఉద్దేశంతో చాలా మర్యాదగా విజయ్ కుమార్ అనే మాట్లాడాడు. కానీ ఆడు చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడు. ఆ ఎక్స్ట్రాలు ఏంటి, ఆ ఎక్స్ట్రాలకి ఆడి కొలెస్ట్రాల్కి మనం ఇస్తున్న కౌంటర్ ఏంటి అనేది ఈరోజు మీకు చూడాలి. నిజానికి వేరే ఛానల్లో జరిగిన ఒక ఇంటర్వ్యూ మీద ఇప్పుడు స్పందించాలి అంటే నాకే సిగ్గేస్తుంది. ఎందుకంటే వాడి ఛానల్లో మాట్లాడిన మ్యాటర్లకే మనం వదిలేసి వాడికి సబ్జెక్ట్ లేదు, వాడి దగ్గర విషయం లేదని చెప్పేసి. కానీ మన హిందూ బంధువుల కోరికల మేరకు ఇప్పుడు వాడికి కౌంటర్ వీడియో చేయాల్సి వస్తుంది. సో వాడు వీడియోలో చాలా సొల్లు మాట్లాడాడు. ఆ సొల్లు ఏంటి, ఆ సొల్లులో కూడా సెలెక్టివ్గా ఆడు మాట్లాడిన బిభత్సమైన సొల్లు ఏంటి అనేది మీకే చెప్తాను. నిజంగా ఈ పాస్టర్లు ఎవ్వరికీ కూడా బైబిల్ పట్ల ఏమాత్రం అవగాహన ఉండదు. వీళ్ళందరూ కూడా బైబిల్ క్రిస్టియానిటీని ఒక వ్యాపారంగా మాత్రమే చూస్తున్నారు అంటానికి ఇట్లాంటి వాళ్ళు చక్కటి ఉదాహరణ. సో గెట్ రెడీ, వెళ్ళిపోదాం. నేను అంటే నా తల్లిదండ్రులు నేను పుట్టేసరికి క్రిస్టియన్స్ వాళ్ళు. సో క్రైస్తవ తల్లిదండ్రులు కడుపునే పుట్టాను కాబట్టి సహజంగా మీ తల్లిదండ్రులు కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు హిందూస్. సో బిలాంగ్స్ టు యూ కన్వర్టెడ్ క్రిస్టియన్ సార్. ఒప్పుకుంటారా దీనికి? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనండి. మేము మా తాతయ్యలు హిందూ మతంలో నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చారు. మా నాన్న వాళ్ళు పుట్టేసరికి వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. నాకు మీరు నిన్న కాల్ చేశారు, ఇవాళ ఇంటర్వ్యూ పెట్టుకుందామని చెప్పేసి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక పాస్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది, మిత్రులారా. సో నేను అగ్రీ చేసిన, సార్ రండి అని చెప్పేసి నేను ఇన్వైట్ చేసిన. ఓకే, ఆబ్వియస్గా మీకున్న టైం నాకున్న టైంలో కన్వీనియంట్గా ఈ టైంలో పెట్టుకున్నాం మనం. సో విన్నారు కదా మ్యాటర్. ఈ పోరం బొగ్గాడు ఈడంతటా ఈడు ఫోన్ చేసి క్రాంతి గారు ప్లీజ్ అండి దయచేసి ఒక ఇంటర్వ్యూ చేద్దామండి అని అడుక్కుంటే, అంటే ఏంటి, ఈడు తొక్కలో ఛానల్ ఎవడో ఈయన్ని చూడట్లేదు కాబట్టి, గత కొద్ది కాలంగా ఈడి మొహానికి సబ్స్క్రైబర్లు కూడా పెరగట్లేదు కాబట్టి, ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా వీడి వీడియోస్ పెడితే ఎవడో దేకట్లేదు కాబట్టి పాపులారిటీ కోసం పక్క ఛానల్స్ ద్వారా ప్రయత్నం చేద్దామని చెప్పేసి క్రాంతి గారిని బతిమాలుకున్నాడు. సో క్రాంతి గారు ఏదో పాస్టర్ ఫస్ట్ టైం వస్తానంటున్నాడు. ఇప్పటిదాకా ఏ పాస్టర్ ధైర్యంగా ఇంటర్వ్యూకి రావట్లేదు. ఎందుకంటే బేసిక్గా పాస్టర్లు ఎవరు ఇంటర్వ్యూలకు రారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తే వీళ్ళు అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు, డమ్మారు బుస్కు. కాబట్టి ఆ బుక్స్ అంటే ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో సమాధానాలు లేని బుక్స్ తీసుకుని ఎక్కువసేపు నిలబడలేరు కాబట్టి ఇట్లాంటి ఇంటర్వ్యూస్కి రారు. సో క్రాంతి గారు రాక వచ్చాడు కాబట్టి ఒకసారి రోస్టింగ్ చేద్దాం, ఫ్రై చేద్దాం అని చెప్పేసి ఓకే చేశారు. అన్నట్టుగానే క్రాంతి గారు ఇక్కడ రోస్టింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ విజయ్ కుమార్ గారు ఆ రోస్టింగ్కి తట్టుకోలేక గాల్లో తేలిపోయాడు. అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మొత్తానికి చూశారు కదా పాస్టర్లు అందరూ. ఇక నుంచి ఏ ఛానల్కి ఏ పాస్టర్ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, అడుక్కుని వస్తున్నట్టే ఇంటర్వ్యూలకి. కారణం ఏంటంటే ఇప్పుడు విజయ్ కుమార్నే చూశారుగా, రేపు మరుగుదొడ్డి కూడా వస్తాడు, నన్ను ఎవరో ఇంటర్వ్యూ చేయరా అని చెప్పేసి. ఆడ గుర్రపళ్ళు వేసుకుని ఆ గాడిద నవ్వు వేసుకుని అడిగితే సీడమ్మ ఈడితో మనకు పెంట ఎందుకులే అని చెప్పేసి వాళ్ళే ఓసారి రారా బాబు వచ్చి కూర్చో అంటారు. అందులో సినిమాలో సునీల్ గారు ఒక ఆయన్ని పిలుస్తాడు చూడండి, రారా గజ్జుకుక్కద్దా. ఆ విధంగా రారా అని చెప్పేసి మరుగుదొడ్డి గారిని కూడా పిలుస్తారు. వచ్చాక వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏముండదు. క్రాంతి గారికి ఇక్కడ ఒక విషయం వాస్తవంగా మాట్లాడుకోవాలి. క్రాంతి గారికి బైబిల్ విషయంలో పరిజ్ఞానం తక్కువ కాబట్టి వికేఆర్ చెప్పిన కొన్ని సమాధానాలకి క్రాస్ క్వశ్చనింగ్ చేయలేపారు. అదే వికేఆర్ కనుక మనలాంటి వాళ్ళతో లైవ్లో కూర్చుని ఉంటే చుక్కలుగా, అంటే చుక్కలు కనపడటం కాదు, చుక్కలుగా ప్యాంటు తడిసిపోయేలాగా పోసేసి ఉండేవాడు ఈ పాటికి. నేను ఉట్టి మాటలు చెప్పటం కాదు, కావాలంటే వీడియో చూసుకోండి, వాడు అట్లాంటి మాటలే మాట్లాడాడు. చూద్దాం. ఓకే, ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇంతమందిని ఎందుకు తీసుకొని వచ్చారు? భయపడ్డారా? అంటే సహజంగా నాకు కూడా భయపడ్డారా? లేదు అలాంటిదేం భయపడ్డారా? లేదు అలాంటిదేం లేదు. భయపడ్డారా? ఎందుకు భయం?
మరి ఎందుకు తీసుకొని వచ్చారు ఇంతమంది? నేను 1 2 3 లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇదంతా మీ టీమే, మీరే తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారు? చూశారుగా, ఈడు ఇంటర్వ్యూకి పిలిస్తేనే ఒక క్రికెట్ టీం తీసుకుని పోయాడంటే ఈ మొండమోపు అంట డిబేట్లు చేస్తాడంట, సబ్జెక్ట్తో చించి ఆరాస్తాడంట, ఇంకెంక చాలా మాటలు మాట్లాడతాడు చూడండి. పైగా ఈడు మాట్లాడుతున్నాడు, భయపడలేదు అంటున్నాడు. ఒక్కసారి ఆ గొంతులో గుట్టకలేసే విధానం చూడండి, ఆ ఒంటి ముఖం మీద చెమటలు మీరే చూడండి. ఆడు భయపడుతున్నాడా అంటే ఇప్పుడు మనుషులు కొడతారు తిడతారని కూడా కాదు, క్రాంతి గారు ఏమడుగుతారో అనే దానికి కూడా భయపడుతున్నాడు. ఈ ఇంటర్వ్యూ మధ్యలోనే క్రాంతి గారు నాకు కాల్ చేశారు. ఆ కాల్ చేసినప్పుడైతే ఇక్కడ భయపడింది మీకు లిటరల్గా కనపడిపోతూ ఉంటుంది. కానీ ఈడు మేకపోతు గాంభీర్యానికి ఈడేమంటాడు, నేను భయపట్టలేదు అని చెప్తున్నాడు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మీ పేరు బ్రదర్? టోపీ పెట్టుకున్నారు, అర్థం కాలే. సూర్యప్రకాష్. మీ పేరు? నిఖిలేష్. మీ పేరు బ్రదర్? ఓకే. మీ పేరు సిద్ధు. రైట్. ఈవిడితో పాటు వచ్చినోడికి ఒక్కడికన్నా గాబ్రేలను, నత్తానేలను, పీనేలను, పెనియేలను ఏదో ఒక ఏళ్ళు ఉంటుందేమో చూస్తా. ఎవడికి లేదు, అన్నీ హిందూ పేర్లే. సిగ్గన్నా అనిపించదు. మళ్ళీ వీళ్ళందరూ మేము క్రైస్తవులం, మేము ప్రభువుని నమ్ముకున్నాం అంటారు. వారి నాయన మీకు ఒక మంచి పేరు ఇవ్వలేని మీ మతం, మీకు గట్టిగా 4 ఉద్యోగాలు ఇప్పించలేని మీ మతం, అదొక మతం. ఆయన దేవుడు, మళ్ళీ మీరు ఆ దేవుడి కోసం కొంపలమ్మడి తిరిగి ప్రచారం చేసుకోవటం, ముష్టెత్తుకోవటం మీ ముష్టి బతుకు తగలయ్యా. మీరు పిలవగానే లేదా మీరు రమ్మనగానే మేము పరుగున వచ్చాము. ఎందుకు అని అంటే వస్తావురా, ఎందుకంటే నీ ముఖానికి ఇప్పుడు దాకా నిన్ను ఇంటర్వ్యూకి పిలిచినోడు ఎవరు లేడు కాబట్టి క్రాంతి గారు పిలవగానే పంచిలు ఎగ్గట్టుకుని అదే ఆ సగం సూట్ ఎగ్గట్టుకుని వచ్చేసినావు అంతేగా. మీరు జైలుకు పోయిరా? మీరు జైలుకు పోయిరా? జైలుకి వెళ్ళిరా మీరు? జైలుకి వెళ్ళారా మీరు అంటున్నా? వెళ్ళొచ్చాను. ఊరే నువ్వు జైలుకు పోయావు, 2 రోజులు 3 రోజులు ఉన్నావు, దాని గురించి ప్రశ్న అడుగుతుంటే అంటావేంద్రా? ఏందా దిక్మాల ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిన విషయం చెప్పటానికి నోరు నెప్ప గుడారాన్ని నెప్ప నాకు అంటది. చాలామంది కామెంట్లో పెడుతున్నారు, నా బూతులు మాట్లాడొద్దని చెప్పేసి. ఓ తమ్ముళ్ళు, నేను బూతులు మాట్లాడతాం సరదా కాదు. వీళ్ళు చేసే ఎడ్డాసాలన్నీ చూస్తుంటే ఆటోమేటిక్గా బూతులు కాదు, ఆటోమేటిక్గా కొంచెం పరుష పదజాలం అనేది థాట్ వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు? ఆడి ముఖం చూడంగానే మనకు అనిపించే ఫీలింగే అది. కొందరు చూస్తే పెట్టబుద్ధి అయిద్ది అంటారు, కొందరు చూస్తే కొట్టబుద్ధి అయిద్ది అంటారు. ఈ అదవని అది ఈ పనికిమాలిలోని చూస్తే కొట్టాలనే అనిపించింది. ఎందుకంటే వీడి గతంలో చాలా మాటలు మాట్లాడాడు నా గురించి కూడా. పంది అన్నాడు, నక్క అన్నాడు, కుక్క అన్నాడు, అన్నీ అన్నాడు. నన్ను ఒక్కడినేనా? నాలాగా ధర్మం కోసం పనిచేసే చాలామందిని అంటూ ఉంటాడు. పైగా ఈడో పెద్ద పండితుల్లాగా వీళ్ళకి బైబిల్ ఏం తెలియదు, వీళ్ళకి సగం తెలుసు అని మాట్లాడతాడు. మరి ఈడికి ఏ పార్టీ తెలుసు బైబిల్ అనేది కూడా చూద్దరు. కానీ వాళ్ళ జైలుకి వెళ్ళిరా మీరు? ఒక సందేశం ఇచ్చాను. ఆ సందేశంలో నుంచి క్రిస్టియానిటీపై ఎక్కువ దాడి చేసేవారిని మేము మతోన్మాదులు అంటాం. అలాంటి వారు నా మాటల్లో 40 నిమిషాల నా మెసేజ్లో ఒక 30 సెకండ్స్ క్లిప్ని వైరల్ చేశారు. అలా వైరల్ చేయగా 1 ఇయర్ అది తిరిగి 1 ఇయర్ తర్వాత ఎవరు నా మీద కేసు ఫైల్ చేశారు. సో వెనక ముందు నన్ను విచారించకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. క్రిస్టియనేనా? నిజంగా క్రిస్టియనేనా? మీరు పైగా ఇండియన్ అని చెప్తా ఉన్నారు. ఇండియనా భారతీయులా? మీరు భారతీయుని, ఇండియన్ ఏదంటే అది హిందుస్థానీ, ఏదైనా ఏ భాషలో పిలిచినా నేను భారతీయుని. అయితే పాపం ఇక్కడ క్రాంతి గారికి ఇన్ఫర్మేషన్ లేకపోతే ముందే ఒకవేళ విజయ్ కుమార్ దయచేసి ఒక్క ప్రశ్న మాత్రం స్కిప్ చేయండి అని బతిమాలుకోవటం, ముష్టెత్తుకోవటం కారణం చేతను అసలు పాయింట్ వదిలేశారు. అదేంటంటే వీడు జైలుకి వెళ్ళాను అని ఒప్పుకున్నాడు, కానీ ఎందుకు వెళ్ళాను అని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. పైగా నేను 40 నిమిషాలు సందేశం ఇస్తే దానిలో బిట్లు కట్ చేశారు అని చెప్పేసి అంటున్నాడు. ఒరే పోరంబోక, నువ్వు 40 నిమిషాలు కాదు 4 రోజులు సందేశం ఇచ్చినా సరే అందులో ఒక తప్పు మాట మాట్లాడితే ఆ తప్పుని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. అండ్ అది దేశానికి, దేశ మాతకి సంబంధించింది అనుకున్నప్పుడు ప్రతి భారతీయుడు స్పందిస్తాడు. నువ్వు చెప్తున్నాగా నేను భారతీయుడిని, ఇండియన్ని, హిందుస్థానీ అని చెప్పేసి. మొండా నీకు తెలియాల్సింది ఒకటి ఉందరా, నువ్వు అవమానించింది భారత మాతని అవమానించటమంటే ఎవరైతే ఈ మట్టిని తల్లిగా భావిస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ మనోభావాల్ని గాయపరిచావు. మీలో చాలా మందికి తెలియాలి కాబట్టి ఆ విషయం ఇక్కడ చూపిస్తున్నా చూడండి. వీడు అన్న మాట ఏంటో తెలుసా? భర్తమాత అంటున్నా. భర్తమాతకి ఎంతమంది భర్తలు?
ఏదో భర్తమాతకి ఎంతమంది యజమానులు? ఒక్కడే కావాలి. ప్రపంచమంతటికి యజమాని ఒక్కడే కావాలి, ఆయన దేవుడే కావాలి. 3 కోట్లు తండ్రులేటి? ఎవరు చెప్పారు ఈ నీతి మీకు? భర్తమాత అంటున్నా. భర్తమాతకి ఎంతమంది భర్తలు? ఏదో భర్తమాతకి ఎంతమంది యజమానులు? ఒక్కడే కావాలి. ప్రపంచమంతటికి యజమాని ఒక్కడే కావాలి, ఆయన దేవుడే కావాలి. 3 కోట్లు తండ్రులేటి? ఎవరు చెప్పారు ఈ నీతి మీకు? భరతమాత అంటున్నారు. భరతమాతకి ఎంతమంది భర్తలో అంటూ అవమానకరంగా మాట్లాడాడు. ఈ విషయం విజయ్ కుమార్ వదిలేయచ్చు, ఈ విషయాన్ని క్రాంతి మర్చిపోవచ్చు, ఈ విషయాన్ని దేశమంతా మర్చిపోవచ్చు, కానీ మేము మర్చిపోం. ఎందుకంటే భరతమాతని వాడు అవమానించిన తర్వాత ఆ విషయాన్ని విడిచిపెడితే మేము భరతగడ్డ మీద సరైన పుట్టని వాళ్ళతో సమానం. అంతేకాదు ఆ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏమన్నాడు తెలుసా? మా మీద ఎందుకు ఇంత కక్ష కడుతున్నారు, మీ ఏ ఒక మాట అంటే మమ్మల్ని ఇంత తీసుకోలేరా అని చెప్పేసి అంటూ, మీకంతగా మేము ఈ దేశంలో ఉండటం ఇష్టం లేకపోతే మా క్రైస్తవులందరికీ సపరేట్గా ఒక దేశాన్ని కట్ చేసి ఇచ్చేసేయండి అని కూడా కూశాడు ఈ కుక్క. దేశాన్ని అవమానిస్తూ, మాతను అవమానిస్తూ, దేశాన్ని ముక్కలు చేయమని మాట్లాడితే కేసులు పెట్టగా ముద్దులు పెడతారా ముండా? ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదు అంటారా? క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి. ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని ఎలాగైతే విడగొట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేశారో, క్రైస్తవ్యంగా ఇదిగో ఒకప్పుడు ఇస్లాంలు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారో, క్రైస్తవులు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి. మీకు నచ్చకపోతే మేము సంతోషిస్తాం, మా పరిపాలన మేము చేసుకుంటాం, మా హక్కుని మేము ప్రకటించుకుంటాం. లేదా రాజ్యాంగాన్ని గౌరవించండి. మేము ఆశలు చూపించే బలవంతపు భారత మాత మా దైవం, అఖండ భారతం మా ప్రాణం. అటువంటి అఖండ భారతం ఇప్పటికే ముక్కలయ్యింది కొంతమంది స్వార్థపూరిత శక్తులను ముసుగులో గుద్దలాంటి కొన్ని మతతత్వ శక్తుల వల్ల భారతదేశం ముక్కలైంది. మళ్ళీ నీ మతం కోసం భారతదేశాన్ని ఇంకో ముక్కలు చేయాలి అంటే ఆ ముక్కలు చేయాలన్న వాడిని ముక్కలుగా నరకమని కూడా చెప్పడానికి మేము ఏమాత్రం వెనకాడేది లేదు. ఎందుకంటే ఈ దేశపు సార్వభౌమత్వాన్ని, సమగ్రతని కాపాడుకోవటం కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళమే ఈ దేశపు హిందువులం. అలాంటిది ఆ అసలు విషయాన్ని క్రాంతి గారు మరి విజయ్ కుమార్ అడుక్కోవటం వల్ల స్కిప్ చేసినట్టున్నారు, కానీ మనం వదిలిపెట్టంగా. అలాగే ఇంకొక టాపిక్ కూడా వస్తుంది చూడండి. యేసుక్రీస్తు దేవుడా, మరియమ్మ దేవత? యేసుక్రీస్తు దేవుడు, మరియమ్మ యేసుక్రీస్తు వారి తల్లి. మరియమ్మ యేసుక్రీస్తు వారి తల్లి. అంతే. దేవుడు తల్లి దేవత కాదా? ఎందుకు అవుద్దు దేవత? నేను అడుగుతున్నాను. అంటే దేవుడు ఈ భూమి మీద మానవ శరీరాన్ని ధరించుకుని ఈ లోకాల్లో ఉద్భవించాలి. మానవ శరీరాన్ని ధరించుకోవాలంటే తల్లి గర్భం అవసరం. ఎట్రా పొరంబొక సగం బైబిల్ తెలిసిన సన్నాసివి నువ్వు ఇట్లాంటి ప్రచారాలు చేస్తే ఇదే నిజం అనుకుని నమ్మేసి చాలామంది మతం మారిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి అగాధాల్లోకి చిక్కుకుపోతున్నారు. నీడేమంటున్నాడు విన్నారు కదా, దేవుడు మానవ శరీరం ధరించుకునే లోకంలో ఉద్భవించాలి అని చెప్పేసి ఏదో పెద్ద శాసనం గీసుకున్నట్టుగా చెప్తున్నావు. ఉద్భవించాలి అని చెప్పేసి ఎక్కడ రాసిందిరా? ఎందుకు ఉద్భవించాలి అసలు చెప్పు? అసలు అవతారవాదం, అవతార సిద్ధాంతం అనేది మీ మతంలో లేదు కదా. మరి లేని దాన్ని పట్టుకుని నువ్వు దేవుడు ఉద్భవించాలి అని చెప్పేసి ఎలా చెప్తావు? అలాగే దేవుడు ఉద్భవించాలంటే ఓ తల్లి గర్భం కావాలి అని చెప్పేసి అన్నాడు. అంటే తల్లి లేకుండా సృష్టి జరగదు అన్న విషయం మీ దేవుడికి తెలుసుగా. మరి మీ దేవుడు మాత్రం అసలు స్త్రీ దేవత అనే ప్రస్తావనే లేకుండా మీ మత గ్రంథాన్ని, మీ మతపు జీవితాలని అన్నిటిని ఎట్టా ఇది చేసాడు? సనాతన ధర్మంలో ఒకే దేవుడు తనే పురుషుడిగా, తనే ప్రకృతిగా, తనే స్త్రీగా, తనే పురుషుడిగా అన్ని రకాలుగా ఉండటం జరుగుతుంది. కారణం ఏంటంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆ సర్వశక్తిమంతుడు అన్ని ప్రాణులు యందు సమంగా స్థితమై ఉన్నాడు కాబట్టి పురుషుడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో స్త్రీకి అంతే ప్రాధాన్యత ఉండాలి అని దేవతగా, దేవుడిగా అన్ని రకాలుగా తనే ఉంటున్నాడు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఉన్న ఆ ఏకమైన సత్యమే అనేక విధాలుగా కనిపిస్తూ ఉంది. కానీ మరి మీ బైబిల్లో అసలు స్త్రీ అనే పాత్ర కనపడదుగా దేవతల్లో. పైగా మీ దేవుడు స్త్రీ పైన పురుషుడికి ఆధిక్యతనిస్తున్నాను అని చెప్పేసి బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడుగా. మరి భూమి మీదకి మీ దేవుడు రావాలంటే మాత్రం ఓ స్త్రీ ఉండాల్సిందే అని వచ్చిందా? అసలు నాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ ఈ ప్రతి తొట్టి మొక్కమోడు ఒక మాట చెప్తా ఉంటాడు, ఏసే యెహోవా, యెహోవానే యేసు అని కొందరు అంటుంటే, యేసు అనేవాడు యెహోవా యొక్క ప్రియకుమారుడు. ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే యేసు కూడా ఉన్నాడు పరలోకంలో తండ్రి చెంత అని చెప్పేసి అంటారు. అసలు యెహోవాకు కొడుకు కావాలి అన్న గొలెందుకు పుట్టింది? కావాలి అనుకున్నోడికి అది తల్లి ద్వారా కాకుండా గాల్లో నుంచి ఎందుకు పుట్టించుకోవాలనుకున్నాడు? ఒకవేళ తనే యెహోవా, యెహోవానే యేసు అయితే వాళ్ళనిద్దరూ వాళ్ళే తండ్రిగా కొడుకుగా ఒకళ్ళనొకళ్ళు ఎందుకు మార్చుకున్నారు?
ఇవన్నీ కూడా మీరే చెప్పాలిగా. ఈ మయాన పరిశుద్ధాత్మ అనే ఒక పాలేరు పరిశుద్ధాత్మ అనే ఒక పనోడు ఉంటాడు యెహోవాకి. అంటే ఆయన వెళ్ళి కడుపు చేసినా అంటే కడుపు చేసి వస్తానికి, అంటే బైబిల్ ప్రకారం. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ మేరకు పరిశుద్ధాత్మ వచ్చేసి మేరీ కడుపు చేసి ఆ మేరీ కడుపును మళ్ళీ తనే పుట్టాడు. అంటే పరిశుద్ధాత్మ యెహోవా యేసు ఒకడే అంటారు కాబట్టి యెహోవా వెళ్ళి పరిశుద్ధాత్మకి ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి మేరీకి కడుపు చేయి, ఆ మేరీ కడుపున నేనే పుడతాను అని చెప్పేసి అన్నాడు. కడుపు చేసింది ఎవరు? యెహోవానే, మరో రూపమైన పరిశుద్ధాత్మ. పుట్టింది ఎవరు? పరిశుద్ధాత్మ యొక్క సంగమం చేత మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ అయిన యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆ యేసుక్రీస్తే పుట్టాడు. అంటే తనే కాపురం చేసి తనే కడుపును పుట్టాడు. మరి ఈ వరుసని ఏమని పిలుచుకుంటారో మీరే చేసుకోండి, తగిలెట్టుకోండి ఏదో ఒకటి, నాకు అభ్యంతరం లేదు. ఇదంతా చూస్తుంటే ఎట్టా ఉంది అంటే వెనకటికి ఎక్కడో జోక్ కిందనిలే, ఫాదర్ మేక్ మీ మదర్ అని చెప్పేసి ఒక ఆమె అడిగిందంట విశ్వాసి. అట్టాగే ఉంది. పరలోకపు తండ్రి అని యెహోవా కడుపు చేసి తన కడుపున తనే పుట్టాడు అని వినటానికే చాలా ఎబ్బెట్టుగా ఉంది. కానీ అలా పుట్టిన యేసు దేవుడు అవుతాడు, కానీ అలా దేవుడితో కాపురం చేసి మళ్ళీ ఒక దేవుడిని కన్నా మేరీ మాత్రం అసలు దేవత అవ్వదంట. ఎలా అవుద్ది అని అడుగుతున్నాడు వీడు. పైగా ఈ సోదరిగడి మీ కడుపులో పుట్టినా మా కడుపులో పుట్టినా మనం దేవుళ్ళం కావు, పుట్టబోయేటోడే దేవుడు. యేసుక్రీస్తు దేవుడు అంటే ఆయన తల్లిదండ్రుల కలయిక వలన పుట్టినవాడు కాదు కాబట్టి. సరే, ఈడి గుడ్డ ఏదో కాల్చుకుంటున్నాడు కానివ్వండి, ఆడు దేవుడు అనుకుంటున్నాడు, నాకు అభ్యంతరం కూడా లేదు. దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే, ప్రపంచానికి ఒక్కడే దేవుడు. శ్రీరాముడు హిందువులు శ్రీరాముడు దేవుడా కాదా నా సూటి ప్రశ్న. రామాయణం ప్రకారంగా శ్రీరాముడు దేవుడా? రామాయణ ప్రకారంగా హైందవ పండితులు చెప్పిన దాని ప్రకారంగా శ్రీరాముడు దేవుడా కాదా? రామాయణ ప్రకారంగా హిందూ పండితులు చెప్పిన వివరాన్ని ప్రకారంగా రామాయణం వివరించిన దాని ప్రకారంగా రాముడు దేవుడు కాదు. రాముడు దేవుడు కాదు. రాముడు దేవుడు కాదు. రాముడు రామాయణ ప్రకారం యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. దేవుడు ఒరే గాడిద, ఇప్పుడు క్రాంతి ప్రశ్న అడిగినప్పుడు ఎంత క్రిస్టల్ క్లియర్గా సమాధానం చెప్పవచ్చో తెలుసా? నీ విశ్వాసం ప్రకారం నీకు యేసు దేవుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీ బైబిల్ ప్రకారం బైబిల్ మొత్తం మీద ఎక్కడ యేసు దేవుడు అన్న విషయాన్ని యెహోవా సర్టిఫై చేయాల. యేసు నేనే దేవుణ్ణి అని తను చెప్పుకోలే. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ చేరుకోలేరు అని చెప్పాడు. అలాగే నా అంతటా నేనుగా ఏమీనూ చేయలేను నా తండ్రి చిత్తమును బట్టి తప్ప అని చెప్పాడు. అంటే నేను నిల్రస్ప్రాండము, నాతోటి ఏం కాదు, అయితే మా అయ్యి చేయాల్సిందే అని చెప్పి ఈయన చెప్పుకున్నాడు. కానీ యెహోవా ఏ రోజైనా భూమి మీదకి వచ్చి ఇదిగో ఈయన నా కొడుకు అని చెప్పి ఒక మాట చెప్పినట్టు ఆడన్నా ఉందా? అసలు ఏమీ లేని దాన్ని పట్టుకొచ్చి యేసు దేవుడు, ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పేసి లత్కోర్ కోతలన్నీ కొత్తున్నాం. మరి రామాయణంలో సాక్షాత్తు రాముల వారి గురించి ఆయన విష్ణుమూర్తి అంశ అన్న విషయాన్ని బాలకాండలో స్వయంగా వాల్మీకి మహర్షి చెప్పారు. అదేవిధంగా యుద్ధకాండలోకి వచ్చినప్పుడు సాక్షాత్తు పరమశివుడు బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చి రాముల వారికి ఈ విషయం చెప్పారు. కానీ రాముల వారు నేను ఈ జన్మని మానవుడిగా గడపడానికి వచ్చాను, మానవులందరికీ మార్గనిర్దేశనం చేయడానికి వచ్చాను, కాబట్టి నేను మానవుడిగానే ఉంటాను, నేను మానవుడిని అనుకుంటాను అని చెప్పారు. దాన్నే స్పష్టంగా యుద్ధకాండలో ఒక మాటలో చెప్తారు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పేసి. ఆయన నేను కేవలం మానవుడిగానే అనుకుంటున్నాను, దశరథ పుత్రుడిగానే అనుకుంటున్నాను అన్న విషయం చెప్పారు. కానీ ఆయన దేవుడు అన్న విషయాన్ని వీళ్ళందరూ సర్టిఫై చేశారు. బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, ఇంద్రుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సర్టిఫై చేశారు. సాక్షాత్తు వాల్మీకి సర్టిఫై చేశారు. మరి అలాంటి రాముడిని దేవుడు కాదంటానికి నువ్వు ఎవడరా గజ్జి కుక్క? నీకేం సంబంధం రాము పనికి మాలినోడా? నీకు నీ బైబుల్ బొచ్చు తెలియదు, సగం ఏంటి? నీకు అసలు బైబుల్ ఏమీ తెలియదు కాబట్టి యేసుని దేవుడు అంటున్నావు. యేసు దేవుడు అని బైబుల్ ఎక్కడ చెప్పుకున్నాడు చెప్పరా వచ్చి పనికి మాలిన. అంటే మీరు నమ్మింది దేవుడు, మీరు నమ్మది దేవుడు. నేను అదే ఇప్పటికీ అంటున్నాను, హిందువుల ఆరాధ్య దైవం రాముడు. రామాయణం నేను చదివాను. అలాగే ఒక్క నిమిషం రామాయణంలో ఏముంది? రామాయణంలో ఏముంది మీరు చదివిన? రాముడు మనిషి. ఓవరాల్ గా ఒక వాక్యంలో చెప్పాలనుకుంటే మీరు వాక్యాలు మస్తు చెప్తారు కదా. ఒక వాక్యంలో చెప్పాలంటే రామాయణాన్ని మీరు ఒక వాక్యంలో ఏమని చెప్తారు? వాల్మీకి రచించిన ఒక మంచి కావ్యం, అంతే. అంతకు మించి దాంట్లో జరిగింది వాస్తవాలు అవాస్తవాలు ఏం లేవంటారా? నేనేమంటానంటే అండి, ఇది హైందవ సహోదరులు ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ నా పరిశీలనలో తేలిన ప్రకారంగా బ్రాహ్మణులు కల్పించిన సృష్టి ఇవన్నీ. ఇలా పనికి మాలినోడా రామాయణం గురించి మాట్లాడుతా వాల్మీకి రాసిన ఒక అందమైన కావ్యం, ఒక మంచి కావ్యం అన్నావు. మరి ఒకటి అనుకోవాలరా, ఒకవేళ రామాయణం కనుక జరిగి ఉంటే అది ఖచ్చితంగా అద్భుతం. లేదు ఒకవేళ రామాయణం జరగకుండా వాల్మీకి రాశాడు అది కల్పితం నువ్వు అంటే నీలాంటి వాడు అంటే కనుక
ఆ కల్పితం ఇంకా మహాద్భుతం. ఎందుకంటే వాల్మీకి ఊహ కావచ్చు, లేకపోతే వాల్మీకి రాసిన విధానం కావచ్చు, ఇవన్నీ నేటికి ఎవరికి సాధ్యం కాని విధానమే. అండ్ మోరోవర్ నువ్వు అంటున్నావు చూసావా, ఇవన్నీ కూడా బ్రాహ్మణులు కల్పిత గ్రంథాలు అని చెప్పేసి ఛాలెంజ్ చేసుకుందాంరా. బ్రాహ్మణులు కల్పించిన గ్రంథాలు అని చెప్తున్నాం. నువ్వు చెప్పిన గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథంలో మానవులకు పనికొచ్చే విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల గురించి ఇన్ని విలువలు నేను చూపిస్తా. మరి 40 మంది కలిపి రాసిన అందవిహీనమైన కావ్యం ఒకటి చూపిస్తున్నావు కదా నువ్వు. నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా, 40 మంది కలిపి రాసిన అందవిహీనమైన కాన్సెప్ట్ ఏదైతే ఉందో నీ మత గ్రంథం, ఆ మత గ్రంథాన్ని పట్టుకురా. దానిలో ఎంత గబ్బు ఉందో నేను చూపిస్తా. ఓకేనా? ఈ డిబేట్కి నువ్వు ఎట్టాగు రావు. ఎందుకంటే నిన్ను ఏ క్వశ్చన్ అడిగినా లలిత్ కుమార్కి సబ్జెక్ట్ లేదు అని చెప్పేసి తప్పించుకోవటం నీకు అలవాటు. కానీ నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. వాడు చెప్పిన మాట నేను ఎండార్స్ చేస్తున్నా. కాసేపు లలిత్ కుమార్కి ఏ సబ్జెక్టు లేదనుకోండి, ఏ సబ్జెక్టు లేని లలిత్ కుమార్తో ఈ టాపిక్ మీద ఎవరన్నా చర్చకు వస్తాను అంటే కనుక రండి మాట్లాడుకుందాం. ఎందుకంటే వాల్మీకి మహర్షి ఒక్కడే రాసిన ప్రపంచం మొత్తానికి ఇప్పటికీ అంటే త్రేతాయుగం నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి మానవుడు పాటించవలసిన విలువల్ని అప్పుడు చెప్పారు. అవి ఇప్పటికీ అనుసరణీయం, ఆచరణీయం. కానీ నీ బైబిల్ ఏదైతే ఉందో దానిలో ఈరోజు ఆచరణీయం కాని మాటలు, అనుసరణీయం కాని మాటల్ని నేను కుప్పలుగా చూపిస్తా. మరి చేయగలవా? నా రామాయణాన్ని నేను బహిరంగ వేదికల మీద నిలబడి దర్జాగా ఘనంగా చెప్పుకుంటా. నీ బైబిల్లో ఉన్న ప్రతి వచనాన్ని నువ్వు బహిరంగ వేదికల మీద నుంచుని ఇది ఇలాంటిదే, ప్రతి ఒక్కళ్ళు పాటించదగిందే, ఇది ఆ రోజు యూదులు చేశారు, ఈ రోజున ఇదే మనం కూడా చేద్దాము అని చెప్పే దమ్ము, నిజాయితీ, సత్తా నీ పుస్తకంలో ఉందా? గాడిద పుత్ర. ఇప్పుడు యేసు మతము, యేసు క్రీస్తు, యేసు ప్రభువు అనేదంతా ఎవరో ఒకరు సృష్టించిన సృష్టి కాదంటారా? అంటే దేనినైనా మనం పరిశీలిస్తేనే కానీ తెలియదండి. అలా మేము పరిశోధన చేయగా అటు చారిత్రాత్మకంగాను భౌగోళికంగాను. అంటే మీరు మతంలోకి దిగక ముందు పరిశీలన చేసి దిగిరా, లేకపోతే ప్రభావంతో దిగిరా? నేను బైబిల్లో గొప్ప జ్ఞానం ఉందని తెలుసుకుని. బైబిల్ ఎందుకు పట్టుకున్నారు మీరు ఫస్ట్? బైబిల్ ఎందుకు పట్టుకున్నారు మీరు ఫస్ట్ అంటున్నా? నేను విన్నాను ఒక చోట, ఒక పెద్ద ఆయన ద్వారా ఆయన వివరిస్తుంటే బైబిల్ ఎంత జ్ఞానం ఉందా నేను ప్రభావితులయ్యారు. ఈ బోగ్గాడు ఇందాక ఏం చెప్పాడు, మా అమ్మ బాబు కూడా క్రిస్టియన్ని, నేను పుట్టక ముందు నుంచి అని చెప్పి స్టార్టింగ్లో చెప్పాడు. ఇప్పుడేమో ఎవరో చెప్తుంటే బైబిల్ ఇన్ని నేను పట్టుకున్నాను అన్నారు. ఎవడకరా మీరు చెవుల్లో పూలు పెట్టేది? మీ బతుకంతా ఇంతేనా? ఒక్క నాటికన్నా నిజం చెప్పి సస్తారేమోనని చూస్తాను. ఎప్పుడు చూడు అబద్ధాలు. అఫ్కోర్స్ అబద్ధాన్ని పట్టుకుని ఇదే జ్ఞానం అని మురిసిపోతున్న ఈ పోరం బొగ్గలు నిజాలు చెప్తారని నేనెట్టా అనుకుంటా. పైగా క్రాంతి గారు క్వశ్చన్ అడిగారు, యేసుక్రీస్తు కల్పితమా ఎవరన్నా సృష్టించారా అని అడిగితే అన్ని పరిశీలించి పరిశోధించి అన్నాడు. నీ పచ్చికుడు. పైగా నువ్వేమంటున్నావు? భౌగోళికంగా, చారిత్రకంగా. ఒరే ఈ భౌగోళికాలు భౌగోళి ఎన్ని అక్కడ కూర్చుని క్రాంతి గారి ముందు చెప్పడం కాదు. నేను ఊరికి ముందు నుంచి అడుగుతా ఉన్నా, యేసుక్రీస్తు పుట్టినట్లుగా, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడని కాదు, అసలు పుట్టినట్టుగా ఏదన్నా ఒక చారిత్రక అంశం చూపించండి రా అని చెప్పేసి, ఒక చారిత్రక ఆధారం చూపించండి రా అని చెప్పేసి, అవి ఏమీ చూపించకుండా మా బైబిల్లో అట్టా ఉంది, మా బైబిల్లో ఇట్టా ఉంది యేసు గురించి అని చెప్పేసి ఒక్కలో రాతలన్నీ తీసుకొచ్చి యేసు ఉన్నాడు అని చెప్పేసి హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తున్నావు. మరి నిజంగా నీ దగ్గర అంత ప్రూఫ్లు ఆధారాలు ఉంటే ఆ ప్రూఫ్లు ఈ ప్రపంచానికి చూపించవచ్చుగా. దౌర్భాగ్యుడా. ఇంత జ్ఞానం ఉందా బైబిల్ అని చదవడం మొదలుపెట్టి నేను తెలుసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ కుటుంబంలో ఉన్నవాడిని, కానీ ఎప్పుడు బైబిల్ని అంతగా చదవలేదు. కానీ ఒక మహాభక్తుడు లేదా ఒక మహా నాయకుడు, సేవకుడు ఆయన బోధించగా, ఆయన బోధించిన దానిని బట్టి ఇంత గొప్ప జ్ఞానమా అని బైబిల్లో ఇంత జ్ఞానం ఉందని తెలుసు. ఎవరు బోధించారు మీకు? పిడి సుందరరావు గారు, శ్రీ పిడి సుందరరావు గారు, విశాఖపట్నం. పిడి సుందరరావు అంటే ఎవడనుకుంటున్నారా? ఈడి తాత, అంటే ఈడి గురువు. ఆ పిడి సుందరరావే ఓసారి జెండా అంటే ఏంటనుకుంటున్నారు, 3 రంగుల గుడ్డ మొక్క అని చెప్పేసి దిక్కుమాలి మాటలు మాట్లాడాడు కదా, ఆడే. అప్పట్లో ముసలోడు అట్ట మాట్లాడాడు. ఆ తర్వాత ఈడేమంటున్నాడు, దేశాన్ని ముక్కలు చేసేయండి, అసలు దేశమాతకి ఎంతమంది మొగుళ్ళు అంట దిక్కుమాలు వాగుడు వాగాడు. మరి అట్లాంటి గురువు దగ్గర నేర్చుకుని గుడిసెట్టి మాటలు కాకపోతే పనికొచ్చే మాటలు ఏమొస్తాయి చెప్పండి? యూదుల గ్రంథం అంటే ఏంటిది, పవిత్ర గ్రంథం అంటే ఏంటి? యూదుల గ్రంథము పవిత్ర గ్రంథం కాదండి. ఇందులో బైబిల్ యూదుల గ్రంథం అంటే ఏంటిది ఫస్ట్ చెప్పండి విజయ్ కుమార్ గారు. యూదుల గ్రంథం అంటే ఏంటి? యూదుల గ్రంథం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదండి. పవిత్ర గ్రంథం అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్కి పేరు. ఈ బైబిల్లో పాత నిబంధన ఒకటి ఉంటుంది, క్రొత్త నిబంధన ఒకటి. యూదుల గ్రంథం అని ఉందా? పాత నిబంధన యూదుల గ్రంథం అని ఉందా లేదా? యూదుల గ్రంథం అని ఉందా లేదా? యూదుల గ్రంథం అని లేదు. లేదు. యూదుల గ్రంథం అని లేదు. యూదులు ఉన్నారా? అట్లీస్ట్ మొట్టమొదటిగా దేవుడు యూదులకు తన ఆజ్ఞలను, తన శాసనాలను ఇచ్చాడు. దానిని ధర్మశాస్త్రం అన్నారు.
అలాగే యూదుల్లో నుండి ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలు మాట్లాడిన మాటలు, రాతలు ప్రవక్తల గ్రంథాలు అన్నారు. సో అలా ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు రెండూ కలిపి కీర్తనలు అనే పద్య భాగం, వీటిని కలిపి కావ్యాలు, వీటిని కలిపి పాత నిబంధన అన్నారు. ఊరే దౌర్భాగ్యుడ, ఫస్ట్ అసలు కీర్తనల్ని పద్యాలు అనకరా. అరే పద్యం అంటే దానికి యతిప్రాసలు, ఛందస్సులు ఇవన్నీ ఉంటాయిరా. మీ బైబిల్లో రాసిన పాటల్లో ఒక్కదానికన్నా యతిప్రాసలు ఉంటాయి, కనీసం అంత్యప్రాసలు ఉంటాయి, కనీసం ఎక్కడన్నా ఒక చోట ఛందస్సు మ్యాచ్ అవుతుందా? ఏది లేదు. నీ పాటికి నువ్వు లేకపోతే ఎవడో పనికి మాలినోడు ఎట్టాగా కూర్చుని నువ్వు అది వీగినావో నువ్వు ఇది వీగినావో అని రాసేస్తే అది కీర్తనలు ఎట్టా ఇది చెప్పు. పోనీ ఈ కీర్తనలతో పాటు ఇంకోటి ఉంది, పరమగీతం అని చెప్పేసి పాటలకే పాటలు, అంటే సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని రాసుకుంటారు కదా. దాంట్లో ఏముంటుంది, చెల్లి నీ కుచములు ద్రాక్ష గెల్ల వల్లే ఉన్నవి, నీ కుచములు దుర్గములై ఉన్నవి, ఇయగా ఉంటే ఇక ఇంకోటి ఉంది యెహెజ్కేల్ అని చెప్పేసి, దాంట్లో ఏముంది, ఎవరన్నా ఏదన్నా చేస్తే వాళ్ళతోటి మలంతో అప్పాలు కాల్పించుకుని తింటాడని చెప్పేసి చెప్తారు. ఇదేనా? ఇది కాకుండా బైబిల్లో ఇంకొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి. ఏంటి, ఎవడన్నా తప్పు చేస్తే ఆడి పెళ్ళాన్ని తీసుకెళ్ళి పక్కోడికి అప్పచెప్తాను అంటాడు. ఇంకా దరిద్రాలు ఏంటంటే ఇదే యెహెజ్కేల్లో ఆ రెఫరెన్స్లన్నీ చెప్పడం ఎందుకులే కానీ ఓపెన్గా చెప్పేస్తున్నాను కదా. ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు, అంటే 2 పట్టణాల పేర్లు అని చెప్తారు. ఆ 2 పట్టణాల పేర్లు ఓహోలా, ఓహోలిబా. వాళ్ళిద్దరు ఎవరంటే యెహోవా పెళ్ళాలు. అంటే బైబిల్ అట్టాగే రాశారు. వీళ్ళు దాన్ని పట్టణాలు, నగరాలు, దాని వెనకాల తత్వాలు, బొత్వాలు అని చెప్పేసి ఏదో సుత్తి కబుర్లు చెప్తారు. వాళ్ళు ఆ ఊర్లో వ్యభిచారం చేశారంట. ఎట్టా చేశారో తెలుసా? గాడిద వంటి పురుషాంగములు, గుర్రము వంటి స్కలనములు కల విటుకాండ్రతో సుఖించారంట. మరి దేవుడి పిల్లలతో మైదానం చేసిన మరి ఆ మహాత్ములు ఎవరో మరి తెలియదు కదా. ఆడెవడో వచ్చే ఏది చేస్తూ ఉంటే మరి దేవుడు వాళ్ళని ఏం చేశాడో మరి ఇప్పటికీ తెలియదు. వీళ్ళేమో దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పేసి అంటారు. సొంత పిల్లలిద్దరిని కంట్రోల్లో పెట్టలేని దేవుడు అనాలి మరి లెక్క అయితే. పైగా ఇదేమంటాడు, అసలు యూదుల గ్రంథం అనేది లేదు, ఉన్నది బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన అని చెప్పేసి చెప్తాడు. యూదుల గ్రంథం లేకపోవటం ఎంత బోక. అసలు నీ పాత నిబంధన మొత్తం ఎక్కడి నుంచి తీసుకున్నావు? యూదుల గ్రంథమైన తనకు నుంచి కదా. మొట్టమొదట అది యూదులదే, దాన్ని మీరు కబ్జా చేసుకుని దానికి మీరు పాత నిబంధన అని పేరు పెట్టేసుకుంటే సరిపోయిందా? దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీడికి బైబుల్ పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలియదు, అందుకని అట్లా మాట్లాడుతున్నాడు. నిజానికి యూదులది ఈ పాత నిబంధన, దాని అసలు పేరు తనక్. ఈ తనక్ వచ్చేసి మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది తౌరాత్, రెండోది నెవియం, మూడోది కెతువ్యం. ఇది యాక్చువల్ బైబిల్ యొక్క పాత నిబంధన స్వరూపం. మరి ఈడేమంటున్నాడు, అసలు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి బుక్కే లేదు అంటున్నాడు. అంటే ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన చెవులు వాడని ముందు నుంచి ఉన్న యూదులు వాళ్ళ ధర్మశాస్త్రం కంటే కూడా వీడు తర్వాత రాపించుకున్న కొత్త నిబంధన పేరుతో ఏదైతే కట్టుకథలు ఉన్నాయో అదే నిజమని వీళ్ళు నమ్మాలి. అఫ్కోర్స్ పాత నిబంధన నిజమని నేను అంటలా, అది కట్టుకదే. కాకపోతే అప్పటికే వాళ్ళకు మత గ్రంథం ఉంది. ఆ మత గ్రంథం పునాదులుగా, అంటే దాన్ని లేఖనాలుగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి, యేసుక్రీస్తు అనేవాడి క్యారెక్టర్ని నిరూపించాలి అంటే ఆ మత గ్రంథం ఉంటేనే అవుతుంది కాబట్టి వాళ్ళ గ్రంథాన్ని వీళ్ళు లాక్కొని ఇది మాది అని ఇప్పుడు చెప్తున్నారు. ఇదే మాట ఇజ్రాయెల్ వెళ్ళి చెప్తే కర్రు కాల్చి లోపల పొడుస్తారు. ఎక్కడి నుంచి? ఆసనం నుంచి అనమాట. అది వాటిని యూదులు ముందు కలిగి ఉన్నారు. అది అంతేగాని ప్రత్యేకంగా ఇది యూదుల గ్రంథం అనడానికి లేదు. యూదులకు దేవుడు మొట్టమొదటిగా వారికి ఇచ్చాడు ఆజ్ఞలు, శాసనాలు, ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు. అవన్నీ బైబిల్లో పాత నిబంధన అని పుస్తకాలు ఉన్నాయి. మొట్టమొదట వాళ్ళు ఇచ్చారని నువ్వే చెప్తున్నావు కాబట్టి వాళ్ళదే అవుతుంది. పనికి మాలినోడా, వాళ్ళ దగ్గర నుంచి లాక్కొచ్చి నీది అవ్వదు. పాత నిబంధన కొత్త నిబంధన అంటే తేడా ఏంది? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుండి ఆయన జీవిత చరిత్ర, 4 సువార్తలు, అలాగే ఆయన దగ్గర ఎవరైతే ఆయన శిష్యులుగా పంపించాడో ఆ శిష్యులు రాసిన పత్రికలు, వారు చేసిన కార్యాలు, ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధన అంటే దేవుడు, అంటే సృష్టి క్రమము, మోషే ద్వారా ఇశ్రాయేలీలు అనబడే యూదులకు. సరే పద్దాక పాత నిబంధన గురించి ఎందుకు లేరా? పాత నిబంధనకి నీకు ఏ సంబంధం లేదు. కానీ కొత్త నిబంధన గురించి ఏంట్రా? ఎవరికి తెలియదు కానీ ఏది పడితే చెప్తున్నావు. కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర 4 సువార్తలు. ఎట్టయితే చెప్పు. యేసుక్రీస్తు బతికింది 33 సంవత్సరాలు దగ్గరగా. అందులో 12వ ఏట నుంచి 29వ ఏట దాకా ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు, ఏం చేశాడో ఎవరికి తెలియదు. అంటే సగం పైగా జీవితాన్ని సోపేసి సంకనాకించి పక్కకు కనపడకుండా చేసేసిన తర్వాత కూడా ఇంకా దాన్ని నువ్వు జీవిత చరిత్రని ఎట్లా చెప్తావురా? అక్కడ నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? యేసు అనే వ్యక్తిని ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత అతని జీవితంలో ఎంతవరకైతే చూపించగలమో, దేన్ని చూపించగలిగితే ఇతని దేవుడని ప్రజల్ని నమ్మించగలమో అటువంటి రాతలు మాత్రమే రాసుకున్న 4 పుస్తకాలు ఉన్నాయి. వాటికి మేము పెట్టుకున్న పేరు సువార్తలు అన్న విషయం మీరు చెప్పాలి. అంతేగాని జీవిత చరిత్ర అనకూడదు. జీవిత చరిత్ర అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏం జరిగిందో అన్నీ చెప్పాలి.
ముఖ్యమైన యవ్వన కాలం అంటే డేటింగ్లు, మీటింగ్లు, చాటింగ్లు, మీటింగ్లు అన్నీ చేయగలిగే ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ని దాచేసి యేసు పరిశుద్ధుడు, యేసుకి పెళ్లి కాలేదు, యేసుకి ఏమీ కాలేదు, యేసు నిల్ డెస్పరాండము అని చెప్పేసి మీరు చెప్తా కూర్చుంటే ఎట్ట కుదురుద్దురా? కుదరదు. హిందూ బంధువులారా అందరూ చూస్తున్నారు కదా. హిందూ బంధువులకి ఎందుకు కానీ క్రైస్తవులారా మీరన్నా చూస్తున్నారుగా. మా విజయన్న కూర్చుంటే తోపు, కింద మీద ఊపు, విజయన్న తోపు అంటూ క్యాప్షన్స్ కామెంట్లు పెడతా ఉంటారు కదా. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీ విజయగాడికి ఏమీ తెలియదు, బైబిల్లో ఏముందో కూడా తెలియదు, యేసు జీవితానికి ఎంతవరకు ప్రామాణికత ఉందో కూడా తెలియదు, బైబిల్లో పాత నిబంధన అంటే ఏంటో తెలియదు, ఆ పాత నిబంధన ఎవరిదో కూడా తెలియదు. చూశారు కదా ఎట్టుంటుంది మ్యాటర్. యూదులు ఇస్రాయేలీలో నుంచి యూదులు వచ్చారండి. యూదులు అనగానే ఒకరే కాదు, ఇస్రాయిల్ జనాంగం 12 గోత్రాలు. ఇస్రాయేలు అనే అతని కడుపును పుట్టిన 12 మంది సంతానము, వారి కడుపును పుట్టిన జనాంగం ఇస్రాయేలీలు అన్నారు. అందులో ఒకరు యూదులు. రే ఆ 12 గోత్రాల వాళ్ళందరూ కూడా యూదులే. ఆ 12 గోత్రాల్లో నుంచి ఒకడు యూదుడు కాదు. ఆ ఒక వంశస్థులు యూదులు కాదు. అందులో ఉన్న వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ రూబేను తెగవాళ్ళు కావచ్చు, యోధా తెగవాళ్ళు కావచ్చు, లేవి తెగవాళ్ళు కావచ్చు, అందరూ కూడా యూదులే. ఓకే. అరే నువ్వు నిజంగా యూట్యూబ్ ఛానల్ పెట్టడం, నీకు నిజంగా 1,50,000 మంది సబ్స్క్రైబర్లు చేరటం, అందులో ఆల్మోస్ట్ 1,00,000 మంది పైగా క్రైస్తవులే ఉంటారు. అంటే కొంతమంది గులకొద్ది వీడు ఏం చెప్తాడని చూసే హిందువులు కూడా ఉండొచ్చు కాబట్టి ఆ బఫర్ ఇస్తున్నా. వీళ్ళందరికీ దండం పెట్టాలరా బాబు, నిన్నొకటి ఆ మరుగుదొడ్డిగాని కూడా మీరు మళ్ళీ బైబిల్ పండితులు అనుకుంటున్నారు. పైగా మీ గురించి మీరు నిజాలు చెప్తా ఉంటే వీళ్ళకి బైబిల్ తెలవదో అని చెప్పేసి దిక్మాల కామెంట్లు పెట్టేస్తారు. బైబిల్ మాకు తెలియకపోతే నీకెట్ట తెలుస్తుందిరా? ఎందుకంటే బైబిల్ని ఆమూలాగ్రం పరిశీలించి, బైబిల్ అనుబంధ గ్రంథాలను కూడా పరిశీలించి బైబిల్ గురించి మాట్లాడుతుంది మేము. బైబిల్కి ముందే ఉందో వెనకే ఉందో మధ్యలో బొక్కే ఉందో తెలియకుండా మాట్లాడుతుంది మీరు. ఇప్పటికన్నా హిందువులు అర్థం చేసుకుంటే, క్రైస్తవులు అర్థం చేసుకుంటే కొత్తగా మతం మారే వాళ్ళు ఆగిపోతారు. ఆల్రెడీ మతం మారిన వాళ్ళు ఉంటే పునరాగమనం అయిపోయి సనాతన ధర్మంలోకి వచ్చేస్తారు. క్లియర్. సో పాత నిబంధన వారు ఫస్ట్ వాళ్ళు ఉన్నారు కనుక వారికి దేవుడు ఇచ్చిన ఆ శాసనాలు, ధర్మశాస్త్రము, అలాగే వారి నుండి వచ్చిన ప్రవక్తలు వారు మాట్లాడిన మాటలు పాత నిబంధన. ఈ రెండు కలిపి పరిశుద్ధ గ్రంథము. ఈ రెండు కలిపితే పరిశుద్ధ గ్రంథము. మరి రెండు కలపకపోతే ఏంద్రా? సగం శుద్ధ గ్రంథమా లేకపోతే ఎరు గ్రంథమా చెప్పు? రెండు కలిపితేనే పరిశుద్ధ గ్రంథం అవుతుంది అంటున్నావు. మరి రెండు కలిపి పరిశుద్ధ గ్రంథం అయినప్పుడు గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు లేకపోతే ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఓన్లీ కొత్త నిబంధన మాత్రమే ఎందుకు పంచుతారు ఫ్రీ బైబిల్స్ పంచేటప్పుడు? అంటే మొత్తంగా పరిశుద్ధ బైబిల్ ఎందుకు పంచట్లేదు నీ భాషలో చెప్పాలంటే? మీరు ఎప్పుడైనా చూసారా ఒక బ్రాహ్మణుడు కావచ్చు, ఒక హిందూ సోదరుడు కావచ్చు, ఒక శివుడి ఫోటో కట్టుకొని రాముడి ఫోటో పట్టుకొని ఈ మతంలో చేరండి అని చెప్పేసి పర్టికులర్గా వీధుల పంటి తిరగడము మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు మీరు గమనించారా లేదా? గమనించారా? తిరిగిరా? అంటే వీధుల్లోనూ రోడ్ల మీద తిరుగుతున్నారని నేను అన్నగాని ఆ ప్రచారాలు జరుగుతున్నాయి. రైట్. అంటే మీరు ఎంతమంది క్రిస్టియానిటీలో చేరండి, క్రిస్టియానిటీలో చేరితే మంచి జరుగుద్ది, క్రిస్టియానిటీలో చేరితే రోగాలు కూడా నయమవుతాయని చెప్పేసి తిరిగే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చాలా మంది అండి వాళ్ళ క్రిస్టియానిటీలోకి రావడానికి వాళ్ళ జీవితంలో జరిగిన మేలు. ఒరే పొరంబోక, నీ గొర్రె మతస్థులు చేసే దిక్కుమాల ప్రచారానికి నువ్వు ఇస్కాన్ ప్రచారకులకి నువ్వు పోలిక పెడుతున్నావు అంటే నువ్వు మంచి పుట్టుక పుట్టావా? ఒరే నిన్నగాక మొన్న జరిగిన సంఘటనే చెప్తున్నా. గద్వాల దగ్గర ఒకసారి చూడేది. ఒక్కసారి ఈ పాంప్లెట్ కొంపలమ్మటి తిరుగుతా పంచుతున్న పోరంబోకు ప్రచారకులు, క్రైస్తవ ప్రచారకులు ఏమని ప్రచారం చేస్తున్నారో చూడండి. ఈ ప్రచారకుల ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. సిహెచ్ స్వర్ణకుమారి అంట ఈమె పేరు. రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్. మళ్ళీ సిగ్గు లేకుండా ఒక పాఠశాల హెడ్ మిస్ట్రెస్గా పనిచేసి రిటైర్ అయిపోయిన ఒక ముదుసలి స్త్రీ ఎంత దారుణంగా ప్రచారం చేస్తుందో చూడండి. 8వ పాయింట్ చూడండి. సువార్త చెప్పినా, బైబిల్ ఇచ్చినా లక్ష్య పెట్టని వారు, సువార్త పత్రికలు పారవేసిన వారు, చర్చికి వెళ్ళని వారు, నిలువెచ్చని స్థితిలో ఉన్నవారు, 666 ముద్రను వేసుకున్నవారు. ఈ 666 ముద్ర ఏందో ఏమో నరకంలో శిక్ష అనుభవిస్తున్నారు. నరకం మధ్య భాగానికి వెళితే అక్కడ క్రైస్తవ జీవితం నుండి దిగజారిన వారు. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే క్రైస్తవ్యాన్ని దీని అమ్మ మతం అని చెప్పేసి చీగొట్టి బయటకు వచ్చిన కొంతమంది ఉంటారు. అంటే నాలాగా లేకపోతే ఇంకొంతమంది మిత్రులలాగా. అలాంటి వాళ్ళందరూ అంట నరకంలో ఉన్నారట. ఇలాంటి వాళ్ళందరినీ నరకంలో వేస్తారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ భయపెట్టి మత మార్పిడి చేస్తున్నారు. అలాగే సెకండ్ పారాగ్రాఫ్లో చూడండి. బైబిల్ ప్రకారం నరకానికి వెళ్ళేవారు ఎవరంటే అంట ఇందులో అన్నీ రాసుకుంటూ కింద ఏం రాస్తున్నారు? మాంత్రికులను, విగ్రహారాధికులను, కుక్కలు వంటి వారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎరా
వాళ్ళ ప్రచారానికి వీళ్ళ ప్రచారానికి పొరంబోక నువ్వు ముడిపెట్టి మాట్లాడుతున్నావు కదా. మరి ఏ రోజైనా ఎక్కడైనా సరే ఏ ఇస్కాన్ ప్రచారకుడు కావచ్చు, లేకపోతే మరో గీతా ప్రచారకుడు కావచ్చు, మా దేవుణ్ణి నమ్మపోతే నిన్ను నరకంలో వేస్తాం, మా దేవుణ్ణి నమ్మపోతే నిన్ను మంటల్లో తగలబెడతాం అని చెప్పేసి ఎక్కడన్నా భయపెట్టడం, బెదిరించడం చూసావా? నువ్వు అంటున్నావు చూసావా, మాది జ్ఞాన గ్రంథం అని చెప్పేసి. నీ మత గ్రంథంలో నీకు ఎక్కడా జ్ఞానం కనపడదు, కానీ భగవద్గీతలో నీకు ఆశాంతం జ్ఞానమే కనిపిస్తూ ఉంది. అంతేకాదు భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగంలో అచ్చగా జ్ఞానం అంటే ఏమిటి అనే దాన్ని ఖండించి ఏది తెలుసుకోదగిన జ్ఞానము అనేదంతా స్పష్టంగా చెప్పబడింది. నీ బైబిల్ ప్రకారం నేను అడుగుతా ఉన్నాను, నీ బైబిల్ మొత్తం నుంచి ఎక్కడైనా సరే చూపించు జ్ఞానం అంటే ఇది అని బైబిల్ చెప్పిన మాట చెప్పలేవు. ఎందుకంటే నీ మత గ్రంథం అనేది హాఫ్ బేక్డ్ స్టోరీస్ కలిగి ఉన్న పుస్తకం కాబట్టి. హాఫ్ బేక్డ్ అనే మాట పొరపాటును వాడాను, దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దండి. బైబిల్ హాఫ్ బేక్డ్ కూడా కాదు, ఇంకా చాలా పలచనైన, చాలా అంటే బలహీనమైన సిద్ధాంతాలు కలిగిన మత గ్రంథము. మీరు మతం రండి యేసును నమ్మండి అని చెప్పే వాళ్ళను మతోన్మాదులు అంటారా కాదా? ఎందుకంటారండి? మతోన్మాదులు అంటారా? అనరు. మతోన్మాదులు అంటారా కాదా? అనరు. మతోన్మాదులు అంటారా కాదా? అనరు. ఏమంటారు వాళ్ళని? దేవుళ్ళు అంటారు వాళ్ళని. ఏమండి, ఇప్పుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ మేరకు మేము ప్రకటిస్తామండి. ప్రతి మతానికి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో రాయబడిన విషయాలను బట్టి వారికి ఇచ్చిన ఆజ్ఞలను బట్టి వారు నడుచుకుంటారు. అలాగే బైబిల్లో చెప్పిన దాన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడని, ఆయన నమ్మితే నిత్య జీవమని, ఆయన గురించి ప్రకటించమని మాకు ఆజ్ఞ ఉంది. మేము ప్రకటిస్తామండి. యేసుక్రీస్తు వారు వాళ్ళు మాట్లాడినట్టుగా అందరూ దృష్టిలో ఉన్నట్టుగా సామాన్యుడు కాదు. ఆయన మనుషుల పాపాలను తీయగలిగిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఓకే, ఎవరు లేరు. కరోనా సమయంలో యేసు ప్రభు ఏం చేసిండని నేను అడుగుతాను, మీరు ఏం చెప్తారు? కరోనా టైంలో యేసు ప్రభు ఏం చేసిండని అడుగుతాం, మీరు ఏం చెప్తారు? అసలు కరోనాను పంపించింది ఆలదేవుడు అని చెప్పాడండి దైద్రుడు. మరి ఇంకేం చెప్తాడు? వ్యాక్సిన్ కనిపెట్టింది అయితే యేసు ప్రభు అని. కరోనా రాకముందు ఇంకా చాలా రోగాలు వచ్చాయండి, ఎన్నో వచ్చాయి. అవన్నీ కూడా ఆలదేవుడే వదిలేదు. ఎందుకంటే అటు 7 తెగుళ్ళు ఇటు 7 తెగుళ్ళు పెట్టు కూర్చునేది బైబిల్ దేవుడే కాబట్టి. ఆ విషయం ఆడే చెప్పాడు గతంలో. సమాజాన్ని క్లీన్ చేయడానికి దేవుడు కొన్నింటికి అనుమతిస్తాం. సాయిబాబా కావచ్చు, శివుడు కావచ్చు, లేకపోతే ఎల్లమ్మ కావచ్చు, లేకపోతే మైసమ్మ కావచ్చు, లేకపోతే పార్వతి గారు కావచ్చు, లేకపోతే సరస్వతి కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ హైందువులు ఆరాధ్య దైవాలుగా ఉన్నారండి. వాళ్ళ దేవుళ్ళు కాదు అంటే నేను యేసుక్రీస్తు దేవుడు అని నమ్మినప్పుడు వాళ్ళ దేవుళ్ళు కాదని చెప్పవలసినంత అవసరం నాకు లేదు. సరే, వీడు ఇంకా ఎట్టా ఉంటే చాలా సొల్లు చెప్పుకెళ్తా ఉంటాడు. కానీ డైరెక్ట్గా క్రాంతి నాకు ఫోన్ చేసిన దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఎంతమంది పాస్టర్లు మహిళలను వేధించరా లేదా? మహిళలతో న్యూడ్ కాల్స్ మాట్లాడిరా లేదా? మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తించాలని వాళ్ళ దుర్బుద్ధి చూపించరా లేదా? ఒప్పుకోండి. అంతమంది అంటున్నారు కదా. ఇప్పుడు అలాంటి వారు ఉండొచ్చు అని మనం అంటున్నాం. అందరూ అలా కాదు. వెలుగులోకి వచ్చినటువంటి సందర్భాలు, వెలుగులోకి వచ్చిన వాటి గురించి మాట్లాడదాం. వెలుగులోకి రాని ఎవరిన పట్టుకుని ఏం అడుగుతున్నారు క్రాంతి గారు? ఈడే స్వయంగా ఈడి చర్చిలో వ్యభిచారం చేశాడని ఇంకో పాస్టర్ మాట్లాడాడు. కావాలంటేనండి, మీకు 2 వివాహాలు జరిగాయని, స్త్రీ గురించినటువంటి గొడవలోనే మీ ఏమంటారు చెంప దగ్గర మిమ్మల్ని నరికారని, ఆడపిల్లల విషయంలో మీరు బలహీనుడని నాతో చెప్పారు. నేను ఎప్పుడు ఆ విషయం మాట్లాడలే. రెండో విషయం ఎవరు చెప్పారో చెప్తాను, ఒక నిమిషమేనండి. మూడవది, హైదరాబాద్ పట్టణంలో మీరు సేవా పరిచర్య చేసేటప్పుడు మీరు ఎవరో చేగుడి గారు చెప్పిన మాటని నేను ఆ రోజు మాట్లాడలేదు. మీకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తే విజయ్ కుమార్ మామూలుడు కాదయ్యా, విజయ్ కుమార్ మంచి రసికుడు, అక్కడ ఆడవాళ్ళని మెయింటైన్ చేస్తా ఉన్నాడు, ఆ విషయం కూడా పెద్ద గొడవలైనవి అని నాతో చెప్పాడు. అతని పేరు కూడా చెప్తాను, అతని పేరు చెప్తే నేను కాలు పెడతాను. ఇది మూడో విషయం అన్న. ఇవన్నీ కూడా హైదరాబాద్ లో చర్చ నడిపేటప్పుడు మీరు అక్కడ ఎవరో స్త్రీలను ఉంచుకొని అక్కడ మీరు పాపం చేశారని అది చెప్పాడు. ఇంకోటి 4వ విషయం ఏం చెప్పాడంటే, విన్నారు కదా, ఇది మరి ఈయన్ని పట్టుకుని ఉంటే అందరూ అలా ఉండరండి అన్నాడు. అందరూ అలా ఉండకపోవచ్చేమో కానీ ఈడైతే ఖచ్చితంగా అట్టంటోడు అన్నట్ట. అర్థమైందా? ఈడు అదే కాదు, సాటి పాస్టర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ తోటి కూడా ఈడు ఎఫ్ఐఆర్ పెట్టుకునే ప్రయత్నం చేశాడు. కావాలంటే అది కూడానండి. మీరు హనీ జాన్సన్ అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు హనీ జాన్సన్ జైలు నుంచి బయటకు వచ్చాక జైలుకు వెళ్ళేటప్పుడు ఆయన గర్ల్ ఫ్రెండ్తో మీ ఫోన్లో నుంచి మీరు మాట్లాడారని, మీరు మాట్లాడేది మీ ఫోన్లో నుంచి అతను మాట్లాడాడని, హనీ జాన్సన్ మాట్లాడాడని, దాన్ని మీరు ఆడియో రికార్డు మీ దగ్గర పెట్టుకొని హనీ జాన్సన్ ని బెదిరిస్తా ఉన్నారని, ఇంకెక్కడో హనీ జాన్సన్ మీటింగ్ కు వెళితే ఒక అమ్మాయి బైక్ మీద స్కూటీ మీద వెళ్తా ఉంటే మీరు ఫొటోస్ తీశారని, ఈ ఫొటోస్ ఆ ఆడియో కాల్ మీ దగ్గర పెట్టుకొని హనీ జాన్సన్ ని గొంతు మెదపకుండా చేస్తున్నారని. ఇది విన్నారు కదా, ఇట్లా ఉంటుంది వ్యవహారాలు.
కాబట్టి వీళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు మీరు ఎన్ని అడిగినా కూడా కవరింగ్, గోల్డ్ కవరింగ్ సమాధానాలే వస్తాయి తప్ప రియాలిటీలు రావు. ఆ నిజాలు రావాలంటే అట్లాంటి పిలిచినప్పుడు కూడా నన్ను పిలవాలా. నన్ను పిలిస్తే అప్పుడు ఆడి నిజ స్వరూపం ఏమిటి, ఆడిలో ఉన్న శాడిస్ట్ నెంబర్ 1 ఎవడైతే ఉన్నాడో ఆడి వ్యవహారం ఏంది అనేది నేను నిరూపించేవాడిని. కానీ మీరు ఆడిని పిలిచి తప్పు చేశారు, 1 సైడ్ అయిపోయింది. వెలుగులోకి రాని ఇంకెన్నో ఉన్నాయి అని కూడా అంటున్నాను నేను. వెలుగులోకి వచ్చినప్పుడు మనం మాట్లాడాలండి. వెలుగులోకి రానప్పుడు మనం మాట్లాడడానికి సరిపోం. వెలుగులోకి వచ్చిన వాటి గురించి మనం వెలుగులోకి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకొని సరే, పోనా వెలుగులోకి వచ్చిన విషయాలు ఎన్నిటి గురించి ఉన్నాయో అన్నిటి గురించి వాడు మాట్లాడా? లేదు. తిరుపతిలో ఒక పాస్టరు అత్యాచారం చేశాడని ఒక స్త్రీ వెళ్ళి కేసు పెడితే అది కోర్టులో తేలాలి అని చెప్పి ఆగలా. ఇదిగో పాస్టర్ కాబట్టి ఈయన వేధిస్తున్నారు అంటూ యగాదిగా ముందుకొచ్చేసి ఎడ్డిబడ్డి కామెంట్లన్నీ చేశారు. ఈడు కూడా వచ్చిన కొంతమంది తుఫేలు గాళ్ళు అందరూ కలిసి. ఓకే, నేను ఏ ప్రశ్నలు అడిగినా మీరు సమాధానానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను ఒక వ్యక్తి కాల్ చేసుకోవచ్చా? విత్ యువర్ పర్మిషన్ అడగండి. చేసుకోవచ్చా? మీరు చెప్తేనే కాల్ చేస్తా. అలాగే చేయొచ్చా? విన్నారు కదా, 3 సార్లు చేయొచ్చా మీరు ఓకే అంటే చేస్తానంటే ఆడెక్కడా కూడా లలిత్ కుమార్ తప్ప అనే మాట మాట్లాడాల. మీరు క్లియర్గా విన్నారు. సో క్రాంతి నాకు కాల్ చేశారు, వినండి. నమస్కారం అండి. లలిత్ గారు నమస్తే అండి. బాగున్నా అండి, బాగున్నారా? ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఒక చిన్న పని మీద మీకు కాల్ చేసిన అండి. మాట్లాడచ్చా? ఫ్రీగా ఉన్నారా, బిజీ ఉన్నారా? యాక్చువల్గా నేను ఇంటర్వ్యూలో ఉన్నా. నా ముందు విజయ్ కుమార్ గారు, పాస్టర్ గారు ఉన్నారు. సో వారిని చాలా సందేహాలు నేను అడగడం జరిగింది. సో తను దానికి సమాధానం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. రాముడు దేవుడా కాదా? రాముడు దేవుడా కాదా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దేవుడే కదా. దేవుడే. దేవుడు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. మీరు దీనికి ఏమంటా ఉంటారు? తన మతం ప్రకారం తను యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని నమ్మారు అనుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆ మతాన్ని నమ్మటం అంటే యేసుక్రీస్తు దేవుడు అని నమ్మటం. కానీ ఇక్కడ నేను యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నాను కాబట్టి క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తు దేవుడు అనే భావన కళ ఆయనకు ఉందనుకోండి, అది ముమ్మాటికి నేను ఖండించాల్సిన పరిస్థితి. అంటే క్రైస్తవులకు దేవుడు ఎవరైతారు అంటున్నారు మీరు? అదేనండి, తన క్రైస్తవ మతంలో ఉన్నాడు అనుకుంటుంటేనే విజయ్ కుమార్ అనే వ్యక్తి యేసుక్రీస్తు దేవుడిగా నమ్ముతున్నాడు కాబట్టి, దేవుడుగానో దేవుడి కుమారుడిగా నమ్ముతున్నాడు కాబట్టి దాని వరకు నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ అదే విజయ్ కుమార్ గాని లేకపోతే ఇంకొక పాస్టర్ గాని లలిత్ కుమార్ కూడా యేసుక్రీస్తు దేవుడు అనే మాటకు వచ్చారనుకోండి, డెఫినెట్ గా బైబుల్ సిద్ధాంతాలని, క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తు జీవితాన్ని, పాస్టర్ల ప్రచారాన్ని అన్నిటిని ఖండించాల్సి ఉంటుంది. మీరు బైబిల్ నమ్ముతారా అంటే? నేను నమ్మను కదా. నేను నమ్మను. నా బైబిల్ నమ్మితే నేను క్రైస్తవుని అవుతా కదా. నేను ఎట్లా నమ్ముతా? విన్నారు కదా, ఇక్కడెక్కడైనా సరే లలిత్ కుమార్లో మతోన్మాదపు యాంగిల్ ఎక్కడైనా కనిపించిందా? ఎందుకంటే అవతల ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏదో కర్టసీ కాల్ నాకు చేశారు క్రాంతి గారు. అంటే ఆ ఇంటర్వ్యూ తాలూకు విషయాల్లో ఏదన్నా ఒక డిస్కషన్ జరుగుతుందా ఫ్రూట్ఫుల్గా అని చెప్పేసి నేను అంతే మర్యాదగా మాట్లాడాను. ఎక్కడ అసభ్యంగా మాట్లాడాలా, అభ్యంతరకరంగా మాట్లాడాలా, కనీసం వాళ్ళ మతాన్ని కించపరుస్తూ కూడా మాట్లాడాలా. యేసుని నమ్ముతున్నాడు కాబట్టి తన క్రైస్తవుడు కాబట్టి తన విశ్వాసం తనదనే అన్నాను. కానీ దీనికి ముందు విజయ్ కుమార్ ఎట్లా మాట్లాడాడు? అసలు క్రైస్తవ గ్రంథాలన్నీ బ్రాహ్మణ కల్పిత గ్రంథాలు, తొక్క తోలు తుఫేలు అంట చాలా మాటలు మాట్లాడాడు. ఇప్పుడు వాడు నన్ను మతోన్మాది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఎవడో మతోన్మాదం చూసే మీకు అర్థమవుతుందా? ఇంకా చూడండి. నా సైడ్ నుంచి వెరీ క్లియర్. ఓకే, ఇప్పుడు విజయ్ గారు చాలా అంశాలు మాట్లాడారు, మీకు కూడా సుపరిచితమే అని అనుకుంటున్నాను నేను. నాకు మిత్రుడే చెప్పండి. రైట్. సో తను మాట్లాడే అంశాలన్నీ కూడా అంటే యేసుక్రీస్తు దేవుడు, యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు మంచివారు లేకపోతే పరిశుద్ధులు అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా, మీరు ఏమంటారు దీనికి? అర్థం కాదు, క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధులుగా పరిగణిస్తారు అని తను చెప్పే వ్యాఖ్యలకు మీరు ఏమంటారు అంటున్నా? ఇప్పుడు అదే యేసుక్రీస్తుని నమ్మినంత మాత్రం పరిశుద్ధులుగా పరిగణించబడతారు అని ఒకవేళ విజయ్ కుమార్ గారు అంటే మాత్రం అది అభ్యంతరకరమైన వ్యాఖ్యనే. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముతున్న ఎంతో మంది ఈరోజు పాపాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అందులో పాస్టర్సే ఉన్నారు.
నిజానికి ఇక్కడ క్వశ్చన్ కన్వే చేయటంలో క్రాంతి గారు తడబడ్డారు. యేసుక్రీస్తుకు నమ్మితే పరిశుద్ధులైపోతారు అని విజయ్ కుమార్ అన్నట్లుగా అన్నారు. కానీ అప్పటికి నేను ఆ ఇంటర్వ్యూ వినలేదు కాబట్టి ఒకవేళ విజయ్ కుమార్ గారు ఆ మాట మాట్లాడుంటే అది ఖచ్చితంగా ఖండించదగిందే అన్నాను. ఎందుకంటే నేను వినలేదు కాబట్టి. ఇది కొంచెం ఇంగితం ఉన్నోడు ఆలోచించే విధానం. నేను అలా ఆలోచించే అంత సౌమ్యంగానే మాట్లాడాను. మరి ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మారు కాక వాళ్ళు రేపులు చేసిన పరిశుద్ధులే పవిత్రులే అంటే దానికి ఇంకా అర్థం పత్రం లేదు కదా. రేపులు చేసిన సంగతులు ఉన్నాయా? చాలా సంఘటనలు ఉన్నాయండి. నా దగ్గర పేపర్ కటింగ్స్ ఉన్నాయి, మీకు వాట్సాప్ చేయమంటే అన్ని చేస్తాను. ఒక 30-40 ఉంటాయి. రైట్. సో సందర్భోచితంగా మీకు కాల్ చేయడం జరిగింది సార్. నేను మీతో మళ్ళీ మాట్లాడినా మీతో మళ్ళీ మాట్లాడినా పర్లేదు. విజయ్ కుమార్ గారు ఏదన్నా అడుగుతానంటే అడగమనండి. నేను లైన్ లో అంటే సడన్ గా చేశారు కదా, అయినా కూడా పర్వాలేదు. రైట్. ఏదన్నా అడుగుతానంటే వారికైనా సమాధానం చెప్తాను. విజయ్ కుమార్కి ఇచ్చిన ఓపెన్ ఆఫర్, నేను నిజంగా అక్కడ ఎక్కడ ప్రిపేర్డ్గా లేను, కానీ విజయ్ కుమార్ని ఈ టాపిక్ అడుగుతాడు అని కూడా నాకు తెలియదు. ఏ టాపిక్ అయినా పర్లేదు, విజయ్ కుమార్ గారు అడిగితే నేను సమాధానం చెప్తాను అన్న విషయం కూడా చెప్పాను. బికాజ్ నాకు బైబుల్ తెలియకపోతే, నా క్రైస్తవ్యం గురించి అవగాహన లేదు అంటే అప్పటికప్పుడు నాతో మాట్లాడి నన్ను తొక్కి పడేసి విజయ్ కుమార్ తను తోపుని అనిపించుకుని ఉండొచ్చు. బట్ హీ మిస్డ్ దట్ ఛాన్స్. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు యాజ్ ఎ క్రిస్టియన్గా మీరు ఏమైనా అడగదలుచుకున్నారు ఒక హిందూ సోదరుడు అయినటువంటి లలిత్ కుమార్ గారు. సో వాళ్ళతో ఎప్పుడో వాదోపవాదాలు డిబేట్లు అన్నీ అయిపోయినాయండి. అతనితో మాట్లాడవలసినంత అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఫోన్లో మాట్లాడవలసినంత అవసరం అయితే లేదు. మరి ఫోన్ ఎందుకు చేయమన్నావు పువ్వా? చెప్పాలిగా మరి అప్పుడు నువ్వు. అయినా మాతో అన్నీ అయిపోయినాయి అంటున్నావు, ఏమైనారా? అప్పుడు ఎప్పుడో వీకేఆర్ లైవ్ షో అని చెప్పేసి నా టైం 3.5 గంటలు తిన్నావు. నువ్వు ఇవాళ చర్చకు వచ్చినట్టు 10 మందిని వేసుకుని నేను ఆ రోజు రాలేదుగా, ఒక్కడనే రావాలని కండిషన్ కూడా పెట్టావు. నువ్వు గుర్తుందో లేదో, ఒక్కడివే రావాలి అన్నావు. ఒంటరిగా ఒక్కడనే నీ చర్చకు వచ్చా. నీతో 3.5 గంటలు ఇంటర్వ్యూ చేస్తే 3.5 గంటలు నీకు సమాధానాలు చెప్పా. 3.5 గంటలు నేను ఇచ్చిన మాటలకి సమాధానాలకి తట్టుకోలేక నీ క్రైస్తవ సమాజం, నీ క్రైస్తవ పాస్టర్లు నిన్ను అమ్మలక్కలు తిడితే 1 డే అవ్వగానే ఆ వీడియోని డిలీట్ చేసేసావు. గుర్తుందా? ఆ వీడియోని అప్పటికే డౌన్లోడ్ చేసి పెట్టుకున్న నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తే సిగ్గు శరం లేకుండా కాపీ రైట్ వేసావు. కబోదేదవా, అన్నీ అయిపోయినాయంటావా? ఇప్పటికన్నా నువ్వు మగ పుట్టక పుట్టుంటే, నువ్వు మనిషి పుట్టక పుట్టుంటే అసలు ఆ 3.5 hours ఇంటర్వ్యూని మన క్రాంతి గారికి ఇస్తాను. కేఆర్ టీవీలో అప్లోడ్ చేయించు. నువ్వు మొగడు అయితే చేపించరా, అప్పుడు లలిత్ కుమార్ మీద నువ్వు గెలిచినోడితో సమానం అని నేను అంటాను. పోస్ట్పంగా ఒక ఇంటర్వ్యూలో నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూని తట్టుకోలేక నీ ఛానల్లో ఉన్న ఇంటర్వ్యూని నువ్వు డిలీట్ చేసుకున్నావు చూసావా? అక్కడే నీ వీరత్వం ఏంటో అర్థమవుతుంది. దరిద్రుడే నిజమని అంటారు ఏదైనా. ఇప్పుడు మీరు అతనితో మాట్లాడుతూ ఏమన్నారు? యేసుక్రీస్తు నమ్మిన వారందరూ పరిశుద్ధులు అని నేను అన్నానని అంటున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నాక పరిశుద్ధులుగా జీవించాలి. అలా బైబిల్ ప్రకారంగా జీవించిన వాడు పరిశుద్ధుడు కాదు, పేరు పెట్టుకున్నంత మాత్రాన. ఈ ప్రస్తావన ముందు రాలేదు మనకు, ఆయనతో మీరు చెప్పారు. ఇకపోతే మీరు నేను రాముడు దేవుడు కాదు అన్నది నా ఒపీనియన్ కాదండి. అది రామాయణం చెప్పిన దాని ప్రకారంగా, అలాగే హిందూ పండితులు చెప్పిన దానిని బట్టే రాముడు దేవుడు కాదు, రామాయణం ప్రకారంగా రామాయణం చెప్పింది కనుక అన్నాను తప్ప హిందువుల ఆరాధ్య దైవం రాముడు. హిందూ పండితులు చెప్పినట్టు రాముడు దేవుడు కాదు అని చెప్పేసి విజయ్ కుమార్ గారు అంటున్నారు. మీరు ఏమంటారు లలిత్ గారు దీనికి? ప్రాబ్లం ఏంటంటేనండి, ఇక్కడ రాముడు మానవుడిగా ఉండటం కోసం వచ్చాను అన్న విషయం రాముడికి తెలుసు. ఓకే. కాబట్టి రాముడు నేను దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడలా. ఎందుకంటే మీరు యుద్ధకాండలో చూసినట్లయితే స్వయంగా పరమశివుడే వచ్చి రామ నువ్వు సాక్షాత్తు వైకుంఠ నారాయణుడివి అని చెప్పేసి గుర్తు చేస్తే కూడా అప్పుడు రాములు వారు చెప్తారు, ఆత్మానం మానుషం అన్యే రామం దశరథాత్మజం అని చెప్పేసి ఒక మాట చెప్తారు. అంటే నన్ను నేను ఒక మానవుడిగానే అనుకుంటున్నాను, దశరథ పుత్రుడిగానే అనుకుంటున్నాను అన్నారు. నిజంగా నేను దేవుణ్ణి అని ఆయన అనుకుంటే కనుక మానవులకు ఆయన ఆదర్శం నేర్పించలేడు. కారణం ఏంటంటే అది దేవుళ్ళకు మాత్రమే సాధ్యమయ్యే పనులు అవుతాయి తప్ప మానవ మాత్రం చేయగలిగే తప్పవు. కాబట్టి రాముడు ఎక్కడా కూడా మీరు చూసుకోండి, మొదటి నుంచి ఆయన అవతార పరిసమాప్తి వరకు కూడా ఎటువంటి అద్భుతాలు చేయలే. ప్రతిదీ మానవుడు సాధించగలిగేది ఆయన సాధించాడు. అంటే ఈ రోజు రాముడు సముద్రం మీద వారధి కట్టించాడు అంటే ఆ రాముడు దేవుడి కాబట్టి కట్టించాడు, మామూలుడు కట్టించగలడు అని ఎవరిని అన్నారు అనుకోండి, దానికి అర్థం లేదు. రాముడు మనిషిగానే ప్రయత్నం చేశాడు. ప్రతి మనిషికి అట్లా తీసుకోవాల్సిన ఆదర్శం ఏంటంటే
మనిషి తలుచుకుంటే సముద్రం మీద వారధి కట్టడం కూడా కాని పని కాదు, చెయ్యొచ్చు అని చెప్పాడు. మనం ఇవాళ ప్రయత్నమే చేయకుండా ఆ రాముడికి కాబట్టి అయిన మన వల్ల ఎక్కడైతే అంటే అది మన చేతికి అంతనం, రాముడికి చేతికి అంతనం అనుకోకూడదు. అలాగే రాముడు విష్ణుమూర్తి అంశ అన్న విషయం బాలకాండలో ప్రారంభంలో చెప్పబడింది. అదేవిధంగా యుద్ధకాండంలో చాలా చోట్ల సందర్భాలు వచ్చాయి. రాముడు దాన్ని అంగీకరించలేదు. కారణం ఏంటంటే రాముడు మనిషిగా బ్రతకడానికి వచ్చారు కాబట్టి పూర్తిగా చివరిదాకా మనిషిగానే బతికారు. అందుకే శ్రీరాములు వారి అవతారాన్ని పూర్ణావతారం అంటారు, శ్రీకృష్ణుడి అవతారాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అంటే శ్రీకృష్ణుల వారు మానవుడిగా ఉంటూనే దైవత్వం కూడా చూపించారు. కానీ రాముడు వారు పూర్తిగా మానవుడిగానే ఉండేలాగా బిహేవ్ చేశారు. ఆయన మానవుడిగా నడుచుకున్నంత మాత్రాన ఆయన మానవుడే దేవుడు కాదు అని అన్నారు అనుకోండి, అది వాళ్ళ అమాయకత్వం అనాలి. అవతార లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుని వెళ్ళారు. చూశారు కదా, వాడు క్వశ్చన్ అడిగితే నేను కంప్లీట్గా సమగ్రమైన సమాధానాన్ని చెప్పాను. ఇప్పుడు మరి నేను ఇంకొక క్వశ్చన్ అడిగితే విజయ్ కుమార్ ఏ విధంగా తోక ముడిచాడు అనేది కూడా మీరు చూడాలి. అలాగే నేను ఒక ప్రశ్న విజయ్ కుమార్ గారిని అడగొచ్చాను ఆ తరఫున. అడగండి. అంటే క్రైస్తవ్యం ప్రకారం దేవుడు అందరినీ సృష్టించాడు అని చెప్పేసి చెప్తారు. అలాగే క్రైస్తవ్యం ప్రకారం చూసుకుంటే పునర్జన్మ కూడా లేదు, ఉన్నది ఒకటే జన్మ. ఒకటే జన్మలో ఉన్నప్పుడు దేవుడు కొంతమందిని అందగాళ్ళుగా, కొంతమందిని కురూపులుగా, కొంతమందిని ఐశ్వర్యవంతులుగా, కొంతమందిని పేదవారిగా, కొంతమందిని అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నవాళ్ళుగా, కొందరిని వికలాంగులుగా ఎందుకు పుట్టించడం జరిగింది? క్వశ్చన్ ఎంత క్లియర్గా ఎంత క్రిస్ప్గా ఉందో చూసారు కదా. అంత ప్రిసైజ్గా అడిగిన క్వశ్చన్కి ఈడు ఎంత కామెడీగా సమాధానం చెప్తాడో మీరు చూడండి. మీరు విన్నారా? అసలు అతని మాటలు నేను అసలు పట్టించుకోవడం లేదండి. మీరు వింటలేరు ఇప్పుడు ఈ మాటలు. అసలు మీరు మాట్లాడే అతను చెప్పే ఏ మాటలు నేను పట్టించుకోవడం లేదు, అతనికి సమాధానం కూడా నేను ఇవ్వదలుచు. మరి పట్టించుకున్నప్పుడు ఫోన్ ఎందుకు చేయమన్నారా పనికి మళ్ళీ? అంటే క్రాంతి నేను మాట్లాడుకోవటానికి మీ ఇద్దరం మాట్లాడుకోవాలంటే ఒక నీ ఇంటర్వ్యూలోనే మాట్లాడుకోవాలా, మేము విడిగా మాట్లాడుకోం రోజు తొక్కలాగా. మీకు సమాధానం ఇవ్వాలని చెప్పేసి తను అనుకోవడం లేదు. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఇప్పుడు ఏది సందర్భము ఏంటి, అప్పుడు అతను మీరు తీసుకుని అతను చెప్పేది మీరు వినడం, అతను అడగకుండా. నేను ఇక్కడ అమర్యాదగా మాట్లాడలేదు, వీళ్ళు ప్రశ్న అడగలేదు, సహేతుకమైన ప్రశ్న అడిగాను, కించపరిచే ప్రశ్న కూడా అడగల. మరి దీనికి నాకు సమాధానం ఎదురుపడ్డారనుకోండి, సమాధానం మాట్లాడుకోవచ్చు. అడుగుతున్నారు కదా స్వయంగా, మీరు సమాధానం చెప్పొచ్చు కదా. ఏమన్నా సమాధానం ఇప్పుడు ఇలా ఫోన్లో కాదు కదా సమాధానం చెప్పుకునేది. సమాధానాలు ఫోన్లో చెప్తే వినపడవా? లేకపోతే ఎయిర్టెల్ వాళ్ళు జియో వాళ్ళు బ్లాక్ చేస్తారు ఇట్లాంటి సమాధానాలు మాట్లాడుకోకూడదు మా ఫోన్లో అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వీడికి రెండో ఆప్షన్ కూడా ఇచ్చా. ఒకవేళ ఇదే ప్రశ్నకి నేను అడిగిందే ప్రాబ్లం అయితే, అంటే నేను అడిగాను కాబట్టి సమాధానం చెప్పను అంటే, ఇదే ప్రశ్న క్రాంతి గారు మీ తరపున అడగండి అని చెప్పేసి చెప్పా. ఇక రెండోది, ఒకవేళ ఈ ప్రశ్న నచ్చలేదు అంటే మరో ప్రశ్న అడుగుతాను అని కూడా చెప్పా. మరి ఆ రెండో ప్రశ్న కూడా వెళ్తానికి ఎందుకు విజయ్ కుమార్ ఛాన్స్ ఇవ్వాలి నాకు? ఎందుకంత భయపడ్డాడు? ఎంత భయపడ్డవాడు నేను భయపడ్డాను అని చెప్పకుండా దానికి ఏ విధంగా కవరింగ్ ఇస్తున్నాడో కూడా ఒకసారి మీరు చూడండి. లలిత్ కుమార్ అనే అతనితో మీరు మాట్లాడి అవి మీరు అడగండి నన్ను. అతనితో మాట్లాడిన తర్వాత అతను ఏమడుగుతున్నాడో నన్ను అడగండి, నేను సమాధానం చెప్తా. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోండి, మాట్లాడండి. ఈ లలిత్ కుమార్ అని అతన్ని, కర్ణాకర్ సుగ్గన్ అని అతన్ని ఎప్పుడో విడిచిపెట్టేసాను. వీళ్ళిద్దరు నా దృష్టిలో స్మాల్ కిడ్స్. ఈ లలిత్ కుమార్ కానీ కర్ణాకర్ సుగ్గన్ అనే వాళ్ళు కానీ వీళ్ళిద్దరు స్మాల్ కిడ్స్ నా దృష్టిలో. అంటే నువ్వు భూమి పుట్టక ముందు పుట్టావు కాబట్టి నీ దృష్టిలో మేము స్మాల్ కిడ్స్ అయితే అయ్యి ఉండొచ్చు ముసలనక్క. కానీ ప్రశ్నకి చిన్న పెద్ద అనేది ఉండదు. ప్రశ్న ఎప్పుడు చిన్నోళ్ళు పెద్దవాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి కదా అని చెప్పేసి. మరి నువ్వు అంత పెద్ద ఉండవాడు అనుకున్నప్పుడు మరి సమాధానం చెప్పాలి కదరా. చెప్పకుండా ఎందుకు పనికి మళ్ళీ పంచాయతీలు, పారిపోటాలు, పలాయన వాదాలు? లలిత్ కుమార్ కానీ కర్ణాకర్ సుగ్గన్ అనే వాళ్ళు కానీ వీళ్ళిద్దరు స్మాల్ కిడ్స్ నా దృష్టిలో. వీళ్ళ గురువులు ఉంటారు కదా, వీళ్ళ గురువు అని చెప్పుకునే రాధా మనోహర దాస్ ఉంటాడు కదా, అతను రావాలి. వాళ్ళ గురువులు ఎవరన్నా ఉంటే వాళ్ళు రావాలి. పాస్టర్ లేక పందంతా గులుకుతుంటేనంట కొడుకొచ్చి కేట్ విన్స్లెట్ కావాలన్నాడంట. నీ బతుకు తగలయ్యా. ఇక్కడ నీకు సమాధానం చెప్పడానికి ఇంతమంది కూర్చుంటే మాకు సమాధానం చెప్పే దిక్కు లేదు నీ బతుక్కి. నీకు ఇంకా గురువులు కావాలా? అడుక్కు తినేయాదవని. వీళ్ళేంటండి బచ్చాగాళ్ళు నా దృష్టిలో. లలిత్ కుమార్ కానీ కర్ణాకర్ సుగ్గన్ కానీ వీళ్ళు నా దృష్టిలో కిడ్స్. అందుకే ఎప్పుడూ విడిచిపెట్టేసా. 3 years బ్యాకే వాళ్ళని విడిచిపెట్టేసా. కాలతో కన్నా ఒరే ఇడిచిపెట్టలేదురా యదవా. మేము దయదలిచి వదిలేస్తే నువ్వు వాళ్ళ సిగ్గు లేకుండా మాట్లాడుకుంటున్న వీడియోలో గుర్తులేదా? ఇవాళ నుంచి కొడక టార్గెట్ చేస్తాను చూడు, నీకు అట్టుండిద్దా సోది. 3 years బ్యాకే
వాళ్ళని విడిచిపెట్టేసా, కాళ్ళతో తన్న అవతల పడేసా. సో కాబట్టి మీరు అతనితో మాట్లాడి అతను అడిగేవి నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే నా స్థాయికి తగడతాడు, నా స్థాయికి తగడతాడు. కానీ అప్పుడు ఏదో వెళ్ళేదో ఇప్పుడు వేరే ప్రశ్న అడుగుతారంట, మీరు దాని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు మీరు అతనితో మాట్లాడేసి అతను ఏమడుగుతాడు మీరుగా నన్ను అడగండి, నేను సమాధానం. అంతే తప్పించి తినకి మీరు సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు గతంలో మాకు డిబేట్స్ జరిగాయండి, గతంలో మాకు డిబేట్స్ జరిగాయి. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో అతను మీరు మధ్యలో తీసుకొచ్చి మా ఇద్దరి మధ్య డిబేట్ పెట్టాలనుకుంటే అది కాదు, ఇద్దరు కూర్చోబెట్టండి. నేను అంటున్నాను లలిత్ కుమార్ కదా, లలిత్ కుమార్ గురువు అంటే ఒకడు ఉన్నాడు, రాధా మనోహర్ దాస్. సో కాబట్టి రాధా మనోహర్ దాస్ వీళ్ళతో డిబేట్ చేసి, ఇప్పుడు ఈ లలిత్ కుమార్ ఏంటంటే విజయ్ కుమార్తో డిబేట్ చేయాలి రా నువ్వు దమ్ముంటారు. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చాలా వీడియోలు పెట్టేస్తాడు. బాగా కనిపెట్టావరా ఎద్దవా, నిన్ను వదిలిపెడతాను నెట్ అనుకున్నా, నా పేరు తీసిన తర్వాత పారిపోవటానికి సమాధానాలు చెప్పకుండా నువ్వు నా స్థాయికి సావవు, నువ్వు నా స్థాయికి సాలవు అని చెప్పేసి దొంగ ఫ్లవర్ మాటలు నేను మాట్లాడనుగా. కాబట్టి నేను కెలుకుతా, నువ్వు గోకినా గోకుండా నేను గోకుతానని కేసీఆర్లా అదే టైపు నేను కూడా. నువ్వు ఒక్కసారి నా పేరు తీసిన తర్వాత ఎందుకు తీసానురా దేవుడా అని చెప్పేసి నువ్వు నీ ఏసు కాళ్ళు పట్టుకునేదాకా నిన్ను పీడిస్తా కొడక, చూసుకో. విజయ్ కుమార్ గారు కూడా స్పీకర్ లోనే ఉన్నారు మీరు, చెప్పండి. నేను వినడం లేదండి, అతని మాటలు నేను వినడం లేదు. మీరు విని నాకు చెప్పండి, మీరు విని నాతో చెప్పండి. సో ఇప్పుడు అతనికి నాకు వైరింగ్ కాదండి, అతనికి నాకు వైరింగ్ కాదండి, నీకు నాకు జరుగుతున్న సమాధానం చెప్పను అన్నారు కాబట్టి చెప్తున్నా. ఆ బెత్తపోడు, ఆ అడుక్కు తినేవాడు, ఆ పోరంబొగ్గాడు నాకు సమాధానం చెప్తే అంత, నాకు చెప్పకపోతే అంత. ఆడి దగ్గర సమాధానం లేదు, ఆడి దగ్గర కాదు, ఆడి పుస్తకంలోనే. మీరు ఇట్లా అంటే వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ లేదు గారు? క్యాజువల్ గా కాల్ చేస్తాం, నేను కాల్ చేసినప్పుడు మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నన్ను బచ్చగాడు అన్నప్పుడు నేను బచ్చగాడినా పోనాడు ముసలోడు చెప్పండి, అది 60-70 ఏళ్ళు వచ్చినాయి ఆడికి. మర్యాదగా అడిగినప్పుడు మర్యాద నిలబెట్టుకోవాలా, అర్థమైందా? అంటే మీకు నేను కాల్ చేసినప్పుడు మీరు ఎట్లా పడితే అట్లా అంటే బచ్చాగాడు అని అన్నదానికి మీరు అనే మాటలకి సంబంధం లేదు. లలిత్ కుమార్ కి సమాధానం చెప్పను, నాకు అతనంటే సదభిప్రాయం లేదు అని చెప్పేసి ఉంటే ఇష్యూ ఇక్కడితో అయిపోయింది. అని బచ్చగాడు అంటే ఎవడు బచ్చగాడు? ఈడి బచ్చగాడు, ఈడికి సబ్జెక్ట్ లేదు, ఈడి జ్ఞానం లేదు, ఈడు మురుగుతా ఉంటే అక్కడ కూర్చొని నేను పడతా కూర్చుంటానా? ప్రతి అడుగు తినేవాడు కూర్చొని అవతలవాడికి సబ్జెక్ట్ లేదని మాట్లాడటమే. అంత సబ్జెక్ట్ ఎడితే సమాధానం చెప్పొచ్చుగా. లలిత్ కుమార్ కాకపోతే ప్రశ్న లలిత్ కుమార్ది, సరే లలిత్ కుమార్ది కాదు, కాసేపు క్రాంతి గారే నేరుగా అడిగారు అనుకోండి, క్రాంతి గారికి అదే సమాధానం చెప్పమని దమ్ము. సవటగారిది కొడుకు మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు ఫోన్ చేసినప్పుడు మీరు నన్ను అడిగారు, నేను మీరు అడగమన్నారు కాబట్టి అడిగాను. రైట్, లాజిక్ చెప్పాలి కదా సమాధానం. రైట్, చర్చలో కూర్చున్నప్పుడు ఆడికైతే చెప్పను ఈడికైతే చెప్పనంటే ప్రశ్న అనేది వస్తే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చినా సమాధానం చెప్పాల్సిందే. రైట్, నేను చాలా ప్రశ్న అడిగి ఉంది, దయచేసి అంటే మీరు మీ బిజీ సమయాన్ని మేము వృధా చేసినందుకు దయచేసి క్షమించండి. నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. రైట్, అంటే మీరు అంటే పర్టికులర్ ఒక వ్యక్తికి మాత్రమే సమాధానం చెప్తే ఇంకో వ్యక్తికి సమాధానం చెప్పాలని పెట్టుకున్నారా? లేదు, ఎందుకు అనంటే వాళ్ళతో నేను డిబేట్ చేసి ఉన్నాను గతంలో. అంటే నీకున్న స్థాయి ఏంద్రా బొత్స? అసలు నీ బైబిల్ చరిత్ర నీకు తెలియదు, నీ బైబిల్లో ఏమేమి ఉందో నీకు తెలియదు, సువార్తల్లో ఏముందో కూడా తెలియదు. అది ఇంతకు ముందే ఈ వీడియోలోనే ఎస్టాబ్లిష్ అయిపోయింది. నీ బొక్కలో నువ్వు ఒక స్థాయి అనుకుంటున్నావు. ఒరే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే పంది బలిస్తే ఏను కావదరా ఎర్రి విజయ్ కుమార్, అవదో నువ్వు ఇంకా పందివే, కేవలం ఊరేవంతే, అర్థమైందా? నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు సమవుజ్జి కావాలి, ఒక డిబేట్ చేయడానికి సమవుజ్జి కావాలి. మీరు యాంకర్గా నన్ను అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య డిబేట్ కాదు ఇది. డిబేట్ అయినప్పుడు మీ స్థాయి నా స్థాయి చూసుకుంటాం. ఇప్పుడు నా జ్ఞానాన్ని స్థాయి కాదంటారా లలిత్ కుమార్ కరుణకరు నా స్థాయికి చాలా, నేను చెప్తున్నాను కదా, స్మాల్ కిడ్స్ అండి వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, స్థాయికి ఎవరు సరిపోతారు చెప్పండి? రాధా మనోహర్ దాస వాళ్ళ గురువులు ఎవరైనా సరే, హిందూ పండితులు ఎవరైనా సరే. అసలు బొచ్చు నీకున్న పరిజ్ఞానానికి నేను ఒక్క మాట చెప్తున్నాను రా, దయచేసి ఒక్క మాట చెప్తున్నాను, ప్లీజ్ 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 నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. ఐదర్ విష్ణు సహస్రనామం, లేదా రఘునాథ గద్యం, లేదంటే శివతాండవ స్తోత్రం. ఈ మూడిట్లో ఏదో ఒకటి, 3 కాదు, ఏదో ఒకటి కంప్లీట్గా
ఒక్క అక్షర దోషం లేదా ఒక్క అప్పశబ్దం కూడా లేకుండా ఈ మూడిట్లో ఏదన్నా ఒకదాన్ని పట్టిస్తూ ఒక వీడియో చేసి సవాల్ 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 అని చెప్పు. అప్పుడు నేను హిందూ స్వామీజీని తీసుకొచ్చి కూర్చోబెడతా, నువ్వు పాడాలి లైవ్లో, ఓకేనా? ఇంతకంటే ఓపెన్ ఆఫర్, ఇంతకంటే బంపర్ ఆఫర్ ఎవ్వరెవర్రా? నీకు రాధా మనోహర్ గారు కావాలా, లేకపోతే ఇంకెవరన్నా పేరొందిన ప్రవచనకర్త కావాలా చెప్పు, నేనే కూర్చోబెడతా. ఓ ఆరంభోకు మొక్కవాడ గట్టిగా విషయము అని చెప్పేసి ఒక పదాన్ని పలకలేవు. ఇంకా చాలా పదాలు ఉన్నాయి వీడి లిస్టులో, వీడు పలకలేని పదాలు. వీడికంట పండితులు కావాలంట, పండితులు యారా? ఇజ్రాయెల్ గురించి, ఇజ్రాయెల్ పేరు కరెక్ట్గా పలకలేవు నువ్వు, నీకు ఎందుకురా సన్నాసి? హిందూ గ్రంథాలు, హిందూ పండితుల గురించి ఎదవ. లలిత్ ప్రశ్న ఇది, లలిత్ కుమార్ గారు అడిగినటువంటి ప్రశ్న. దేవుడు ఒకవేళ ఉన్నట్లయితే నిజంగా ఈ అసమానతలు ఎందుకు? మీరు నల్లగా ఎందుకు పుట్టిరు, ఇంకొక ఆయన తెల్లగా ఎందుకు పుట్టిండు? నేను పొట్టిగా ఎందుకున్నా, ఇంకొకరు పొడిగా ఎందుకున్నారు? ఇంకొకరు లడ్డుగా ఎందుకున్నారు, ఇంకొకరు బక్క ఎందుకున్నారు, ఇంకొకరు ఫిట్గా ఎందుకున్నారు? ఇక్కడ కూడా క్రాంతి గారు మళ్ళీ మనం అడిగిన క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా అడిగారు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ ఈ బుర్ర తక్కువ ఎదవ అంటే ఈడు నా స్థాయి ఇంత అని ఊహించుకుంటా ఉంటాడు చూడండి, పాతాళంలో ఉండి. అట్లాంటి బుర్ర తక్కువ ఎదవ ఆ ప్రశ్న ఎట్టా అర్థం చేసుకున్నాడు చూడండి. అంటే దేవుళ్ళు అనేకులు ఉన్నారు కనుక ఇలా పుట్టారని అతని సమాధానమా? దేవుళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు మనుషులనా వాళ్ళ ఉద్దేశం? ఒరే ఎదవా, అందుకే చెప్పేది ఫస్ట్ ఎవడన్నా ఏదన్నా చెప్తే వినాలా, అంతేగాని ఎతటోడు శంకరాభరణం చెప్తే నువ్వు అడిగిరావుడు అర్థం చేసుకున్నట్టు వెళ్తే సంకనాకి పోతావు. ఎందుకంటే ప్రశ్నను అర్థం చేసుకోవటం అంటే సగం సమాధానం తెలుసుకోవటమే, తెలుసా? ఎందులో అయినా చూసుకో, అసలు ఆ ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకుంటే సమాధానం సగం తెలిసిపోయినట్టే. కానీ నువ్వేమో సగం వినటానికే చిరాకు, రెండోసారి చెప్తే ఇంకేమించేస్తావు. అక్కడ ఎక్కడైనా సరే ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారని ఎవడన్నా మాట్లాడతాడా? నేను కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉంటే నా కర్మగా నువ్వు ఇంకేదో సిద్ధాంతం మాట్లాడుతుంటే నేను నీతో చర్చ చేయాలా? పైగా నువ్వు కూర్చుని మళ్ళీ వీళ్ళు నా స్థాయికి చాలరు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతుంటే ఏంద్రా మాకు ఈ కర్మ? కానీ తప్పదు, మంత్రసంతానం ఒప్పుకున్న తర్వాత ఏదొచ్చినా పట్టాలి కదా. అలాగే సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం కూర్చున్నప్పుడు మేము సనాతన గ్రంథాల గురించి, బైబిల్ గురించి అధ్యయనం చేసిన మేము నీలాంటి యదవులతో కూడా మాట్లాడాలా. అంతేగాని వీడు మా స్థాయికి సరిపోడు అని చెప్పేసి పెద్ద చేతులెట్ట కట్టుకుని పోజులు పెడతా కూర్చుంటాం అనుకున్నావా? లేదు రోయ్, నేను ఎటువంటి పోజులు పెట్టను, నిన్ను ఈడిసేది అంతకంటే లేదు. ఇవాళతో మొదలైన నీ వ్యవహారం ఏదైతే ఉందో నిన్ను నేల నాకు ఇచ్చేదాకా కొడక చూస్తా కూర్చో, నిన్ను వదులుతానేమో. ఇయ్యాల బొంగులో గడికి ప్రశ్న అర్థం చేసుకోవటం రాదు, వీడు పెద్ద డిబేట్లు చేస్తాడంట, పెద్ద పందిలాగా, అదే పండితుడిలాగా. చూశారు కదా ఈ ఎర్రి బాగులోడి వ్యవహారం. ఒకవేళ దేవుడు ఒక్కడే దేవుడు యేసు ప్రభు అయితే మనుషులందరూ ఇట్లా వివిధ రకాలుగా చూశారుగా. రెండోసారి అడిగినప్పుడైనా సరే క్రాంతి గారి ప్రశ్నలో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకడే దేవుడు అయి ఉన్నా సరే ఎందుకు ఇన్ని రకాల వైరుధ్యాలు లేదా వైవిధ్యాలు ఉన్నాయి అని చెప్పేసి సమాధానం వస్తుందేమని చెప్పి దానికి అడిగి చెప్తాడు చూడండి. నేను ఆన్సర్ ఇచ్చే ముందు నేను అడుగుతాను, మీరు అడిగిన దానికి ఒకవేళ ఇది ప్రశ్న అనుకుంటే దీనికి సమాధానం నేను చెప్తాను. అంటే ఇంతమంది ఇన్ని విధాలుగా ఉన్నారు కాబట్టి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని మీ ఉద్దేశమా? వద్దురా వద్దురా ఒరే, ఎంతకంటే ఘోరాన్ని నేను చూడలేనురా, నేను వినలేనురా. ఆయన రెండోసారి అడిగితే కూడా నీకు అర్థం కావట్లేదు. అరే 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 నువ్వు, నీకు పాస్టర్ పోస్టే కరెక్ట్రా, నీకు ఆ బైబులే కరెక్ట్రా, నువ్వు అట్టాగే బతకరా బాబు రే, నువ్వు అట్టాగే బతుకు. కానీ రే ఈడికి భజనలు కడుతున్న గొర్రెమంది ఎవరైతే ఉన్నారో మీకురా పాద పూజలు చేయాలా? ఈడి తెలివిని చూసుకుని లలిత్ కుమార్ దమ్ముంటే మా విజయన్నకి సమాధానం చెప్పు అని తొడలు కొడుతున్న వాళ్ళు ఉన్నారు చూసావా? రామచంద్ర రాఘవేంద్ర, ఏమిటిది? ఏమిటి అన్యాయం? అరే మీ అందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటి తెలుసా? ఒకవేళ కర్మ కొద్ది ఇట్లాంటి మెంటలోని పిలిచి కూర్చోబెట్టి డిబేట్లో నేను ఒక తొక్కినా సరే ఇంకోటి ఎవడో వస్తాడు, ఆడొచ్చి అదే విజయ్ కుమార్ అదే నేనైతేనా అంటూ ఆడు మీసాలు చెప్తాడు. కర్మగాలు ఆడిని కూడా తొక్కేస్తే వాళ్ళిద్దరు కాదురా దమ్ముంటే నాతో రా అంటాడు. ఆడికి ఉన్నది ఒకటే బుక్కు, కానీ మాట్లాడే గొంతులు 1000 ఉంటాయి. ఆ 1000 మందికి చెప్పినా సరే 2+2 అంటే 4. కానీ ఈ లంబడి కొడుకులు అందరూ 2 × 2 అంటే 21 అంటారు. మరి నా కర్మకి నేనేం చేయను? ఇలాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన దుర్గతి దుస్థితి వస్తుందని నేను ఈనాడు అనుకోలే. బట్ స్టిల్ ధర్మం కోసం అన్నిటికీ నేను రెడీ. కానీ ఏ సబ్జెక్టు లేకుండా కనీసం ప్రశ్నను అర్థం చేసుకునే టాలెంట్ కూడా లేకుండా ఈడు కూర్చుని వాళ్ళు నా స్థాయి కాదు అంటే ఇంక నేను ఏం చెప్పాలి చెప్పండి? ఈ వీడియోని ఇక్కడి నుంచి ఇంకా దగ్గర ఎంత ఉంది? ఇంకొక 25 minutes ఉంది.
ఆల్మోస్ట్ 24 minutes ఉంది. అంతసేపు ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంటుంది అని ఇంకా మీరు అనుకుంటే కనుక మీకు దండం. నాకైతే ఓపిక లేదు. సో ఈ వీడియోని అందుకే ఇక్కడితో ముగించేస్తున్నా. ఎలాంటి మెంటలోడు ఎప్పటికైనా సరే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను అంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను హిందూ జనశక్తి ఛానల్లో 1% ఒక సెకండ్ కూడా క్లిప్ ఎడిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఇంటర్వ్యూని పోస్ట్ చేస్తాను అని హామీ ఇస్తున్న పబ్లిక్గా. ప్యారలల్గా వాళ్ళు కూడా కెమెరా తెచ్చుకోవచ్చు. అలాగే విజయ్ కుమార్ ఎప్పటికీ సమాధానం లేడు అని తెలిసిన కొంతమంది పాస్టర్ మిత్రులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కనుక లేదండి మేం చేస్తాము ఈ ఇంటర్వ్యూ లేకపోతే ఈ డిబేట్ మేము చేస్తాం ఇదే అంశం మీద అని వస్తానంటే మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. కానీ దయచేసి పాదాభివందనాలు చేస్తూ మీకు చేసుకునే విన్నపం ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకుంటారా ప్లీజ్. నేనమ్మ క్వశ్చన్ ముమ్మాట అడిగితే కూడా వీడికి అర్థం కాలేదే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నన్ను ఒగ్గేయండి ప్లీజ్.